ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ మరి ఒకసారి ఈ రాత్రికాల సమయంలో మల్లాపురంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే రీతిగా ఇక్కడ ఉన్నటువంటి సేవకులకు, కూడి వచ్చినటువంటి విశ్వాసులు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ, ఈ రాత్రికాల సమయంలో కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం, అంటే మనకు పగల నుంచే మంచి వర్షం పడుతూ ఉంది. వర్షం కారణంగా ఒకవేళ వచ్చేటువంటి వారు కొద్దిమంది తగ్గి ఉండొచ్చు. చుట్టుపక్కల ప్రాంతాలు వేరే ఇంకేదో మీటింగ్ కూడా జరుగుతుందని తెలియజేశారు. అయినప్పటికీ కూడా ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని గురించి మనం అధ్యయనం చేయబోతూ ఉన్నాం. ప్రజలకు ఎప్పుడు కూడా లాభం వచ్చేదంటే ఇష్టమా, నష్టం వచ్చేదంటే ఇష్టమా? ఎప్పుడు మీరు లాభం చూడటానికి ఇష్టపడతారా, నష్టం చూడటానికి ఇష్టపడతారా? నష్టం చూడాలంటే చాలా ఇష్టం, అంతేనా? మీకేం చూడాలంటే ఇష్టం? ఖచ్చితంగా లాభమే. ఎవరు కూడా నష్టపోవాలని ఇష్టపడరు. అయితే ఒక వ్యవసాయం చేసే రైతు తన దగ్గర ఉన్న విత్తనాలు తీసుకొని వెళ్ళి భూమిలో వేసేటప్పుడు విసిరి పడేస్తున్నాడు, ఏంటి పిచ్చోడు అన్నట్లుగా అనుకుంటూ ఉంటారు తెలియని వాళ్ళైతే, వ్యవసాయం తెలియని వాళ్ళైతే. కానీ ఆయన వాటిల్ని భూమి మీద విసిరి పడేయటం లేదు. ఏం చేస్తూ ఉన్నాడు? వాటిని ఆయన విత్తుతూ ఉన్నాడు. ఆ భూమిలో వేసినటువంటిది ఏం చేస్తుందంటే ఆ తర్వాత మొలక రావటమో, ఆ మొలక వచ్చిన తర్వాత అందులో నుంచి ఆయన ఏ విత్తనాలు అయితే వేశాడో అదే విత్తనాలు ఇంకా అనేకం రావటమో మనం చూస్తాం. దాన్నే వ్యవసాయము అని చెప్పేసి మనం అంటూ ఉంటాం, విత్తుకోవటం. ఈరోజు నేను మీకు ఏం తెలియజేయబోతున్నానంటే, దేవుని దగ్గర కూడా విత్తుకొని దేవుని దగ్గర చాలా ఆశీర్వాదం పొందేటువంటి గొప్ప అవకాశం ఉంది. కానీ దేవుని ద్వారా దీవించబడాలి, లాభం పొందాలి అనుకునేటువంటి మనము చాలా కొద్దిగా మాత్రమే మనం విత్తుకుంటూ ఉంటాం. ఈరోజు దేవుని దగ్గర విత్తుకోవటమో లేదా ఇవ్వటమో అనేటువంటిది ఎందుకంత ప్రాముఖ్యమో, అది ఎంత ఆశీర్వాదకరమో అనేటువంటి విషయాన్ని మనం గమనించబోతూ ఉన్నాం. ఎవరైనా సరే దేవునికి ఇవ్వండి అని చెప్పేసి అన్నప్పుడు మొట్టమొదట మనం అడిగే ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఇవ్వాలి? ఉదాహరణకి అంబానీ అంటే మీ అందరికీ తెలుసు కదా. ఆయనకి ఎవరైనా సాయం చేయాలా? ఒక మహాధనవంతుడు ఉన్నాడు అనుకోండి, ఎవరైనా వాళ్ళకి సాయం చేయాలా? వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి అంటే వాళ్ళకే చాలా ఉంది కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వటం అని అంటాం. చాలామంది అడిగే ప్రశ్న ఏమిటంటే, ఇవ్వండి అంటే దేవునికి ఎందుకు ఇవ్వటమో, దేవుడే ధనవంతుడు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. అవును, దేవుడు ధనవంతుడే, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. కానీ మనం ఎందుకు ఇవ్వాలి అని అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యమో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 19వ వచనము మనం చూసినట్లయితే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. దేవుడు ఏం చేస్తాడంటే తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడు. దేవుడు మన అవసరాలను తీరుస్తూ ఉంటాడు. ఉదాహరణకి నా జేబులో ఒక 100-1000 రూపాయలు ఉన్నాయి. ఈ నెల నా అవసరాలకు కావాలి. నా 100 నా 1000 నా జేబులోనే ఉంచుకున్నాను అనుకోండి, నేను దేని మీద నమ్మకం ఉంచుకుంటాను? మరి మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. మీ దగ్గర నెలకి సరిపడా ఒక 4000-5000 మీ సంపాదన మీ కుటుంబ పోషణ కొరకు ఉంచుకున్నారు. ఆ 4-5 వేలు మీ కుటుంబ పోషణ కొరకు మీరు ఎవ్వరికి ఇవ్వకుండా నాకు, నా పిల్లలకి, కుటుంబానికి కావాలి కదా అని ఉంచుకున్నారు. అప్పుడు మీరు దేని మీద నమ్మకం పెట్టుకుంటారు? లేదా మీ ఇంట్లో ఒక బస్తా బియ్యం ఉన్నాయి. ఆ బస్తా బియ్యం వండుకొని మీరు నెలంతా తినవచ్చు. ఆ బస్తా బియ్యం ఉన్నంత వరకు మీకు దేవుడు జ్ఞాపకం రాడు. ఉదాహరణకి ఆ బస్తా బియ్యం ఎవరికన్నా దానం ఇచ్చేశారు, లేదా ఖాళీ అయిపోయినాయి, అవి మీ దగ్గర లేవు.
ఇప్పుడు మీ నమ్మకం దేని మీద పెట్టుకుంటారు? ఇప్పుడు ఖచ్చితంగా దేవుడు గుర్తొస్తాడు. ఎందుకు దేవుడు గుర్తొస్తాడంటే ఆయన తప్ప వేరే దిక్కులేరుగా. అంటే మనం ఇవ్వటము అనేటువంటిది ఏం చేస్తుందంటే మనం దేవుని మీద విశ్వాసం ఉంచటం మనకు నేర్పిస్తుంది. ఈరోజు నా దగ్గర నా ఖర్చులకు సరిపడా, నా కుటుంబానికి సరిపడా ఉన్నాయి. దీన్ని గనక నేను ఇవ్వకపోతే నేను దేవుని మీద విశ్వాసం ఉంచే అవకాశం నాకు ఉండదు. ఎప్పుడైతే దీనిలో కొంత భాగం నేను దేవునికి ఇచ్చేసానో, ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ కొంత భాగము మరలా నాకు భర్తీ కావాలి, లేకపోతే నా కుటుంబ పోషణ జరగదు. అందుకు నేను ఏం చేస్తానంటే దేవుణ్ణి అడగటమో, దేవుని మీద ఆధారపడటమో నేను నేర్చుకుంటూ ఉంటాను. మనుషులు ఈరోజు ఎందుకు దేవుని మీద ఆధారపడటం లేదు, ఎందుకు దేవుణ్ణి అడగటం లేదు అంటే వాళ్ళకి అంత అవసరం లేదుగా. ఎప్పుడు అవసరం వస్తుందంటే మనం ఉన్నదాన్ని గనక ఇచ్చేసినట్లయితే మరలా మనకు ఖచ్చితంగా అవసరం వస్తుంది. దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఆయన ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమన్నా అంటూ ఉన్నాడంటే 4వ అధ్యాయము 19వ వచనము, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీర్చును. మన ప్రతి అవసరము కూడా తీర్చబడుతుంది. ఇక్కడ మీరు ఒక మాట బాగా జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు అబ్రహామును నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇచ్చేయి అని అన్నాడు. అబ్రహాం ఇచ్చాడా? ఇవ్వలేదా? ఆయనకు ఒక్కడే కొడుకు, అది కూడా లేక పుట్టాడు, దేవుడే ఇచ్చాడు. కానీ దేవుడు ఏమన్నాడంటే నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి, నువ్వు ప్రేమించేటువంటి నీ కుమారుడు ఇస్సాకును నాకు బలిగా అర్పించు అని అన్నాడు. అబ్రహాము ఇచ్చాడు. ఇవ్వటానికి గల కారణం ఏమిటి? అబ్రహాము ఎందుకు తన కొడుకుని ఇచ్చేశాడు? దేవుడు ముందే చెప్పాడు, ఇస్సాకు వలనైనదే నీ సంతానం, అంటే ఇస్సాకు వలన నీకు సంతానము, ఆ వాగ్దాన సంతానం ఈ భూమి మీదకి వస్తారు. ఇస్సాకు వలనైనదే నీ సంతానము అంటే ఇస్సాకు ఎట్టి పరిస్థితుల్లో చచ్చిపోడు. అది అబ్రహాము నమ్మకం. బలిగా ఇవ్వంటే నేను బలిగా ఇచ్చినా దేవుడు బతికించగలడు. ఆ ధైర్యంతో వెళ్ళిపోయి ఆయన అర్పించడానికి ముందుకెళ్ళిపోయాడు. ఈరోజు మనకు కూడా నా జేబులో ఉన్నటువంటిది నేను ఎంత ఇచ్చినా కానీ నా కుటుంబ పరిస్థితులు నాకు ఏ లోటు దేవుడు రానివ్వడు అనే నమ్మకం ఉంటే మనం ఇచ్చేస్తాం. లేకపోతే నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకి నాకే కొద్దిగొంది బ్రదర్ అని అంటూ ఉంటాం. ఈరోజు మనం ఇవ్వలేకపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన దగ్గర కొద్దిగుంది కాదు, కొద్దిగుండటం సమస్య కాదు, లేకపోవటం సమస్య కాదు, మనకి విశ్వాసం లేదు, అది సమస్య. అబ్రహాము ఇవ్వటానికి కలిగిన కారణం ఏమిటి అంటే ఆయన దగ్గర కొద్దిగుంది, ఉన్నదే ఒక్క కొడుకు. 100 కొడుకులు ఉంటే 100 మంది కొడుకులు ఉంటే ఒక్క కొడుకుని ఇవ్వటం కాదు, ఉన్నదే ఒక్క కొడుకు. ఆ ఒక్క కొడుకు ఎలా ఇచ్చేశాడు? ఒకసారి ఒకళ్ళు అడిగారు, బీద విధవరాల దగ్గర 2 కాసులు ఉంటే 2 ఎలా ఇచ్చేసింది అంటే సేమ్ అబ్రహాము లాగానే. ఆమెకు నమ్మకం ఉంది. క్రీస్తు ప్రభు అన్నాడు ఆమె తన జీవనమంతయు ఇచ్చాను అని అన్నాడు. మొత్తం ఎలా ఇచ్చేసింది అంటే నన్ను నా దేవుడు పోషించగలడు అనేటువంటి నమ్మకం. ఈరోజు మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నామంటే మనకు దేవుని మీద నమ్మకం లేదు. ఆ నమ్మకంలో ఎదగాలి అంటే కూడా మనం ఏం చేయాలంటే మనము మన దగ్గర ఉన్నటువంటి దాన్ని ఇచ్చేసినట్లయితే ఖచ్చితంగా మనం దేవుని మీద ఆధారపడతాం. మనం ఎప్పుడైనా సరే మీరు గమనించండి, మీరు కష్టాల్లో దేవుని మీద ఎక్కువ ఆధారపడతారా, సుఖంలో దేవుని మీద ఎక్కువ ఆధారపడతారా అంటే కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. ఎక్కువ దేవుని మీద ఆధారపడతాం. అయ్యా నువ్వు తప్ప వేరే దిక్కు లేదు అని బాగా గట్టిగా ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి మన జీవితంలో లోటు అనేటువంటిది మంచిది. ఎందుకు లోటు మంచిది అంటే ఆ లోటు వచ్చినప్పుడే మనం దేవుని మీద ఆధారపడతాం. మన విశ్వాసం అనేటువంటిది అది బలం పొందుతుంది. కాబట్టి నేను ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి అంటే మనం ఇవ్వటం ద్వారా ఏమవుతుందంటే మన దగ్గర కొంత కొరత ఏర్పడుతుంది. ఖచ్చితంగా కొరత ఏర్పడుతుంది. కొరత ఏర్పడినప్పుడు ఏంటంటే దాన్ని బట్టి మనం దేవుని మీద ఆధారపడతాం. భేద విధవరాలు 2 కాసులు ఉన్నాయి, 2 ఇచ్చేసింది. మరి రేపటి నుంచి ఆమెకు ఆకలి అవుదా? ఆ రోజు ఆమెకు ఆకలి అవుదా? ఏం తింటుంది? ఆమెకి ఏం కావాలన్నా దేవుని మీద ఆధారపడటమే. అది దేవుని మీద ఏంటంటే మనకు మరింత విశ్వాసాన్ని పెంపొందిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు గమనించండి, మన జీవితం అంతా సాఫీగా జరిగేటప్పుడు, చాలా సుఖంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు. దేవుని మీద ఆధారపడి బ్రతకం మనం. ఎప్పుడు నిజంగా దేవుని మీద ఆధారపడతామంటే ఎంత పెద్ద కష్టం వస్తే అంత దేవుడి మీద ఆధారపడతాం.
ఒకసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, పెద్ద కష్టం వస్తే తప్ప మనం దేవుడికి దగ్గరగా వెళ్ళం. మనం అనుకుంటాం కష్టం మంచిది కాదని, కానీ మంచిది, మన ఆత్మీయ జీవితానికి మంచిది. దేవుని దగ్గర నుంచి ఎంత దూరం వెళ్ళిపోయామో మరలా అంత దగ్గరకు మనం రావటానికి ఆ కష్టం తోడ్పడుతూ ఉంటుంది. మనమేమో ఆ కష్టం చెడ్డదనుకుంటాం, కానీ ఆ కష్టం అనేటువంటిది దేవుని విషయంలో మంచిదే. అప్పుడప్పుడు మనం ఒక్కొక్కరమో ఇవ్వటానికి వెనకాడుతూ ఉంటాం. అబ్రహాము ఎందుకు ఇవ్వగలిగాడంటే ఆయనకి దేవుని మీద విశ్వాసం ఉంది. విధవరాలు ఎందుకు ఇవ్వగలిగిందంటే దేవుని మీద విశ్వాసం ఉంది. మరి మనకెంత విశ్వాసం ఉంది? ఈరోజు ఎప్పుడైనా సరే నేను దేవునికి ఎంత ఇచ్చాననేటువంటిది కాదు, నేను దేవునికి ఇవ్వటం వల్ల నాకు ఎంత కొరత ఏర్పడింది, నిజంగా కొరత ఏర్పడే అంత నేను ఇస్తున్నానా? ఈరోజు నేను దేవునికి ఇచ్చేసానండి, దేవునికి ఇచ్చేయబట్టి నాకు ఇంట్లో తినటానికి లేదు, ఈరోజు నా పూట భోజనం ఇచ్చేసాను అనేటువంటి పరిస్థితి ఎవరైనా ఉందా? ఎవరికైనా? అంటే ఈరోజు మనం ఇచ్చేటువంటిది ఎక్కడి నుంచి ఇస్తున్నామంటే మన సమృద్ధిలో నుంచి ఇస్తున్నాం. ఇక్కడ క్రీస్తు ప్రభు అదే చెప్తూ ఉంటాడు. లూకా సువార్త మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు మాట్లాడుతూ బీద విధవరాలను గురించే ఆయన చెప్తూ ఈ రీతిగా అంటూ ఉంటాడు. లూకా సువార్త 21వ అధ్యాయము మనం గమనించినప్పుడు లూకా సువార్త 21వ అధ్యాయము 1వ వచనము, కానుకల పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. కానుకల పెట్టెలో కానుకలు వేస్తున్నటువంటి ధనవంతులను ఆయన పారజూస్తూ ఉన్నాడు. పారజూసేటప్పుడు ఒక బీద విధవరాలంటేనే చాలా దిక్కులేని స్థితి. అందులో కూడా చెప్తున్నాడు బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, 2 కాసులు అంటే చాలా చాలా చిన్న డబ్బు అన్నమాట, కొద్దిగా 2 కాసులు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను అన్నాడు. అదేంటి 2 కాసులు అందరికంటే ఎక్కువ అంటే మిగిలిన వాళ్ళందరూ 2 కాసుల కంటే తక్కువ వేశారా అని అనుకోవచ్చు. లేదు, మిగిలిన వాళ్ళు చాలా వేశారు, ధనవంతులు చాలా వేశారు. కానీ 4వ వచనంలో ఆయన చెప్తున్నారు, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుక వేసిరి. ఈరోజు మన కానుక ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు కలిగినటువంటి సమృద్ధి ఎక్కువ ఉంటే కొద్దిగా ఇస్తాం, అంతేగాని లేకపోయినా ఇవ్వటం ఉంది కదా. అబ్రహాముకు 100 మంది కొడుకులుంటే ఒకరిని ఇవ్వలేదు, ఒకే కొడుకుంటే ఒకే కొడుకునిచ్చారు. అది ఇవ్వటం అంటే. బీద విధవరాలకి 2 కాసులుంటే 2 ఇచ్చింది, అది ఇవ్వటం అంటే. ఈరోజు మనం ఎలా ఇస్తామంటే మనకు చాలా ఉంటే కొద్దిగా ఇస్తాం, కానీ మనకు కొరత ఏర్పడేటట్లు ఇవ్వం. బీద విధవరాలు 2 కాసులు ఇచ్చిన తర్వాత ఆమెకి ఇంకా అంత ఖాళీ అయిపోయింది. ఇక ఇప్పుడు ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడాలి. అయ్యా మరి ఇక నువ్వే దిక్కు, మరి ఇప్పుడు నాకు తినటానికి లేదు, ఇక నా పరిస్థితి ఏమి లేదని. అయితే దేవుడు ఖచ్చితంగా పోషిస్తాడు, ఎందుకంటే మన అవసరాలను తీరుస్తాను అనేటువంటిది దేవుని యొక్క వాగ్దానం. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, నేను ఎందుకు దేవునికి ఇవ్వాలి అంటే, విశ్వాస జీవితంలో మనం ఎదగాలి అంటే, దేవుని మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలంటే మనం ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి అంటే మనకు కొరత కలిగే అంత ఇవ్వాలి. ఎప్పుడైతే ఆ కొరత కలుగుతుందో, లోటు కలుగుతుందో, దాన్ని బట్టి మనం దేవుని మీద ఆధారపడతాం, ప్రార్థన చేస్తాం. దేవుడు కూడా చాలా సంతోషం. ఎందుకు మనకి కొరత కలిగింది అంటే ఆయనకి ఇవ్వటాన్ని బట్టి మనకు కొరత కలిగింది, అంతే కదా. ఆయనకి ఇవ్వటాన్ని బట్టి కొరత కలిగింది, అది మనం విత్తుకుంటున్నాం కాబట్టి దేవుడు ధారాళంగా మనకు దాన్ని తిరిగి ఇస్తాడు. మనం ఇవ్వటం అనేటువంటిది ఎందుకంత ప్రాముఖ్యమైనటువంటి విషయము అంటే దేవుని వాక్యంలో తెలియజేస్తూ ఉంటాడు. మనం ఇవ్వటం, పాత నిబంధనలో దేవుడు ఇజ్రాయేలీలందరినీ కూడా ఇవ్వమని చెప్పేసి అన్నాడు దేవుని ప్రజలను. ఎందుకు ఇజ్రాయేలీలందరూ ఇవ్వాలి? ఇజ్రాయేలీలు ఇచ్చేటువంటి ఆ కొద్ది కానుకలంతా కూడా ఎందుకొరకు? మలాకీ గ్రంథము 3వ అధ్యాయము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యము తెలియజేస్తూ 10వ వచనంలో ఈ రీతిగా అంటూ ఉంటాడు. 3వ అధ్యాయము 10వ వచనము, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేత, బాగా గమనించండి, దీని చేత మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాక్యండ్లను విప్పి
పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని అంటూ ఉంటాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు 10వ వచనం ప్రారంభంలో ఒక మాట చెప్తున్నాడు, జాగ్రత్తగా గమనించండి. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం మీరు తీసుకొని రండి. ఇప్పుడు 10వ భాగం తీసుకొని రాకపోతే ఏమవుతుంది? దేవుని మందిరంలో ఆహారం ఉండదు. అంటే దేవుని పని ఎలా జరుగుతుంది అంటే, దేవుడు ఆకాశం నుంచి నోట్ల కట్టేం వేయడు. ఎలా జరుగుతుంది దేవుని పని? దేవుని పని అక్కడికి వచ్చేటువంటి భక్తులు ఇచ్చేదాని మీద దేవుని పని జరుగుతుంది. కాబట్టి నేను ఇవ్వటము అనేటువంటిది ఎందుకు అవసరము అంటే, మనము ప్రేమించేటువంటి దేవుడు లేదా మనం ఏ దేవుడిని అయితే సేవిస్తున్నామో ఆ దేవుని యొక్క పని జరగాలి అంటే ఖచ్చితంగా మన గుప్పెళ్ళు విప్పి మనం ఇవ్వాలి. నేను ఎందుకు ఇవ్వాలి అంటే, దేవుని పని జరగాలి అంటే ఇవ్వాలి. మీరు ఈ లోకంలో గమనించండి, ఇప్పుడు మీ కుటుంబం నడవాలి అంటే ధనం కావాలి, అంతే కదా? ఇప్పుడు ప్రభుత్వం నడవాలంటే ధనం కావాలి. ఏదైనా సరే ఒక వ్యవస్థ నడవాలంటే ధనం కావాలి. సేవ నడవాలంటే కూడా, ఇప్పుడు మేము విజయవాడ నుంచి కారు వేసుకొని వచ్చాం, అందులో నీళ్లు పోస్తే నడుస్తాయా, పెట్రోల్ పోస్తేనే నడిచిద్దా? సేవకులం కదా అని మేము నీళ్లు పోస్తే మా కారు వెళ్ళదు, అది కూడా పెట్రోలే. ఏదైనా సరే ఇప్పుడు మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఉంటారు సేవకులు అందరూ, పెట్రోల్ పోస్తేనే వెళ్ళేది. కాబట్టి ఇప్పుడు 4 ఇళ్ళకి వెళ్ళి 4 ఊర్లు వెళ్ళి నలుగురికి దేవుని మాటలు చెప్పాలని కోరిక ఉంటుంది. కానీ ఒకవేళ వెళ్ళేటువంటి ఆ సాధనం లేదనుకోండి, ప్రయాణపు ఖర్చులు లేవనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ ప్రపంచంలో కోటాను కోట్ల మంది నశించిపోతున్నారు, ఆత్మలు నశించిపోతున్నాయి. ఆ ఆత్మలు రక్షించబడాలి అంటే వెళ్ళటానికి మనుషులు సిద్ధంగా ఉన్నా కానీ వెళ్ళి ఆ పని జరగాలి అంటే ధనం కావాలి. ప్రపంచంలో దేనికైనా ధనం కావాలి. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ప్రార్థనకి కూర్చోటానికి ఇది కట్టుకున్నారు, ఇది కట్టుకోవాలంటే ధనంతోనే కదా అయింది. అంతేకాదు, ఇప్పుడు మనం ఫ్యానో లైటో వేసుకున్నాం, ఈ ఫ్యాన్లు లైట్లు కావాలంటే ధనం ఉంటేనే కదా అవుతుంది. అంటే మనకు ఏ కార్యక్రమం జరగాలన్నా లోకంలో ఎలాగ ధనం అవసరమో దేవుని యొక్క పని దానికి అతీతమైంది కాదు. సేవా కార్యక్రమాలు జరగాలంటే కూడా ధనం చాలా అవసరం. ఈరోజు అపవాది ఎక్కడ దేవుని పనిని ఆపుతూ ఉన్నాడంటే, ధనం గనక విస్తారంగా వస్తే విస్తారంగా దేవుని పని జరుగుతుంది అపవాదికి తెలుసు. అందుకనే మనలో ఆ ఇచ్చేటువంటి మనస్సు లేకుండా అక్కడ మనల్ని ఆపేస్తున్నాడు. అక్కడ మనల్ని ఆపాడు అనుకోండి, పని జరగాలి అని కోరుకున్నా పని జరగదు. అయితే మనుషులు అనుకుంటారు, ఇస్తే నాకు లోటు ఏర్పడుతుందిగా, కొరత ఏర్పడుతుందిగా, నా కుటుంబం ఎలా నడుస్తుంది అని. లేదు, లోటు ఏర్పడేది కొరత ఏర్పడేది నిజమే, కానీ దానివల్ల దేవుని మీద ఎక్కువగా ఆధారపడి ప్రార్థన చేస్తాం. అందువల్ల దేవుడు మరింతగా మనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను ఎందుకు దేవునికి ఇవ్వాలి అంటే, దేవుని పని జరగాలంటే మనం ఇవ్వాలి. అదే చెప్తున్నాడు 3వ అధ్యాయం 10వ వచనంలో, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం మీరు నా మందిరంలోనికి తీసుకుని రండి అని అంటున్నాడు. అంటే పాత నిబంధనలో అయితే దశమ భాగం ఉంది, ఇప్పుడు దశమ భాగం అనేటువంటి బలవంతం ఏమీ లేదు. పాత నిబంధనలో కాకే చెప్పాడు. కానీ ఇప్పుడు ఏంటంటే క్రొత్త నిబంధనలో కూడా మీరు ఆదివారం ఆరాధనలో కనుక చూసినట్లయితే కానుకలు ఉంటుంది. అంటే మనము దేవునికి ఇచ్చేటువంటి అవకాశం. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఈ ఊరు వచ్చాడు అనుకోండి, ఈ ఊరు వచ్చి మీ ఇంటికి వచ్చి టీ తాగుతాడా? మీకు మీ ఎమ్మెల్యే గారికి టీ ఇవ్వాలని ఉంటుంది. ఒకవేళ ఉందనుకోండి, పోనీ కాఫీ ఇవ్వాలని ఉందనుకోండి, ఆయన వచ్చి తాగడా? పోనీ ఆయనకు భోజనం పెట్టాలని ఉంది, ఆయన తీసుకుంటాడా? పోనీ ఆయనకి ఏదన్నా 100 రూపాయలు డబ్బులు ఇవ్వాలని ఉంది, తీసుకుంటాడా? ఇస్తే ఒక నవ్వుతాడు చూసి, అంతేనా? నా స్తోమత తింతేనండి ఇవ్వలేనని ఒక 1000 ఇస్తే కూడా ఒక నవ్వుతాడు, ఒక 10,000 ఇస్తే కూడా ఒక నవ్వుతాడు, 1,00,000 ఇస్తే కూడా ఒక నవ్వుతాడు. ఎందుకంటే ధనవంతులకు మనం ఎప్పుడు ఏమి ఇవ్వలేం, ఒక కప్పు టీ కూడా ఇవ్వలేం, ఇచ్చినా కానీ తీసుకోరు. కానీ దేవుడు అంత గొప్ప ధనవంతుడైనా సరే మన దగ్గర తీసుకుంటున్నాడు, అది గొప్ప విషయం. నిజంగా మనము ఈ ప్రపంచంలో ధనవంతులకి గొప్ప వాళ్ళకి ఎప్పుడూ ఇవ్వలేం, కానీ ఈ ప్రపంచాన్ని చేసినటువంటి దేవునికి ఇచ్చేటువంటి అవకాశం మనకు వచ్చింది. అయితే దీన్ని ఎంతమంది మనం ఉపయోగించుకుంటాం? అసలు ఇది ఎంత అరుదైనటువంటి అవకాశం అంటే, దేవుడేదో నువ్వు జీవితంలో ఒక్కసారే నీకు అవకాశమో అని అనలేదు.
ప్రతి ఆదివారము కూడా మనకు చక్కగా కానుకలు తీసుకునేటువంటివి దేవునికి ఇచ్చే అవకాశం. అంటే పాత నిబంధనలో ఇజ్రాయేలీలకు ఎలాగైతే అవకాశం ఇచ్చాడో దేవుడు ఈరోజు తన భక్తులకు అవకాశాన్ని ఇచ్చాడు. ఇది ఎవరికైతే తెలుసో ఆ బీద విధవరాలు ఏం చేసిందంటే 2 కాసులుంటే 2 ఇచ్చేసింది. అసలు ఇచ్చే అవకాశం రావటమే గొప్ప. కావాలంటే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. అబ్రహామును దేవుడు అడిగాడు, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుడైన నువ్వు ప్రేమించే కుమారుడు ఇస్సాకునివ్వని. దేవుడు నోరు తెరిచి అడగటమే ఆలస్యం, ఆయన ఇచ్చేశాడు. ఎందుకంటే దేవునికి ఇచ్చే అవకాశం రాదు అసలు. అలాంటిది ఇచ్చే అవకాశం వచ్చింది కాబట్టి ఆయన కుమారుని కూడా ఇవ్వటానికి ముందుకు వచ్చాడు. అయితే ఆయనకి విశ్వాసం, ఆ కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు బతికించగలడని. కానీ దేవుడు అడిగాడు కాబట్టి ఆయన ఇవ్వటానికి ముందుకు వచ్చేసాడు. కానీ ఈరోజు మనము దేవునికి ఇవ్వటానికి మనం ముందుకు రాం. ఎందుకంటే దేవునికి ఇవ్వటము అనేటువంటిది ఎంత గొప్ప అవకాశం అనేటువంటిది మనకు అర్థం కావటం లేదు. కాబట్టి దేవునికి ఇవ్వటము దేవుని యొక్క పని జరగటానికి మూల కారణం అవుతుంది. దేవునికి ఇవ్వటం అనేటువంటిది నిజంగా చాలా గొప్ప దీవెన. ఎంత గొప్ప దీవెన అంటే లూకాసు సువార్త మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. లూకాసు సువార్త 6వ అధ్యాయము మనం గమనించినప్పుడు, లూకాసు సువార్త 6వ అధ్యాయము 38వ వచనం మనం గమనించినప్పుడు మనకు బాగా తెలిసినటువంటి వచ్చిన భాగము. లూకాసు సువార్త 6వ అధ్యాయం 38వ వచనము, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక కండిషను మనకి చెప్పాడు, ఒక షరతు. అప్పుడు, ఎప్పుడు? అప్పుడు అనగానే ఎప్పుడు అని అడుగుతాం. మీకు ఇవ్వబడును అన్నాడు. ఎప్పుడు? ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. అంటే దేవుడు ఇచ్చే వాళ్ళకే ఇస్తాడు. దాని అర్థం ఏంటంటే ఇవ్వని వాళ్ళకు ఇవ్వడు. అంతేగా? ఇవ్వండి అప్పుడు మీకు ఇవ్వబడుతుంది, ఇవ్వకపోతే అప్పుడు మీకు ఇవ్వబడదు. ఈరోజు మనం వెనకబడటానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే మనం ఇవ్వకపోవటం. మీరు ఎప్పుడైనా గమనించండి, ఇచ్చే వాళ్ళని ఇవ్వని వాళ్ళని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఎవరు ఎక్కువ దీవించబడతారంటే ఇచ్చే వాళ్ళు ఎక్కువ దీవించబడతారు, చాలా ఎక్కువగా దీవించబడతారు. మనం అనుకుంటాము ఇవ్వటం వల్ల మనకు తగ్గుతుందేమో, మనం వెనకబడిపోతామేమో అని అనుకుంటాం. కానీ దేవుని దగ్గర అది నిజం కాదు. మనం ఎంత ఇస్తే మనం అంత దీవించబడుతూ ఉంటాం. దానికి కలిగినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే దేవుడు ఇచ్చేటువంటి వాళ్ళకు తిరిగి ఆయన ఇస్తాడు. ఒకసారి ఒక ఆయన అడిగాడు, ఎట్లా ఇస్తాడు ఆయనని. ఎట్లా ఇస్తాడు అంటే మనమైతే చెప్పలేం. ఎందుకంటే దేవునికి ఒక మార్గం కాదు, ఆయన ఇవ్వాలంటే ప్రపంచంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఎవరి ద్వారా అయినా సరే ఇప్పించగలడు, ఏ మార్గంలో అయినా ఇప్పించగలడు. పోనీ మీరు చదువుకున్నారనుకుని ఉద్యోగం ఇప్పించగలడు, ఎవరికి రాని ఉద్యోగం మీకు ఇప్పించగలడు. లేదంటే మీకు ఒకవేళ మీరు ఏదో పని చేస్తున్నారు, కూలి పనే చేసుకుంటున్నారు, ఎవరికి రాని ఆదాయం మీకు వచ్చేటట్టు చేయొచ్చు, మీ పిల్లలు బాగా చదువుకునేటట్లు చేయొచ్చు. మీరు కావాలంటే గమనించండి, మనం ఈ లోకంలో చూసినప్పుడు అందరూ ఒకే కూలి పనికి వెళ్తారు, కానీ కొందరు మాత్రం భౌతికంగా ముందుంటారు. అంటే వాళ్ళు ఇల్లు కట్టుకోగలుగుతారు. ఎట్లా అంటే దానికి చాలా కారణాలు. పిల్లలు చదువుకున్నారండి, ఉద్యోగం వచ్చింది, కట్టుకున్నాం. లేకపోతే రూపాయి వెనకేసుకున్నాం, కట్టుకున్నాం. ఏదో కారణం చెప్తారు. మీరు గమనించినప్పుడు మనం దీవించబడాలంటే దేవునికి ఎన్నో దారులు ఉన్నాయి ఇవ్వాలంటే. ఏ దారిలో అయినా ఇవ్వగలడు. మన బైబిల్లో పాత నిబంధనలో చదువుతూ ఉంటాం, ఏలియా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తకి కాకుల ద్వారా ఆహారం పంపించాడు. నమ్ముతామా మనం? కాకుల ద్వారా ఆహారం. కాకి అంటే ఎంత ఉంటుంది? ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఇంత కాకులు కానీ కాదు కదా అయ్యేది. ఎందుకంటే భోజనం పొట్లం మోసుకొని రావటానికి ఇంత కాకులు రాబందులు లాంటివి కానీ కాదు, కానీ అంతంత ఏం కాదు. కాకి అంటే మన కాకి, మనం చూసే కాకులే, చిన్నగానే ఉంటాయి. కాకి నోరు ఎంత ఉంటుంది? కాకుల చేత రొట్టెలు పంపించాడంటే ఇంత రొట్టెలు అయితే తేవుగవి ఎంత తెస్తే. ఒకవేళ ఇంత రొట్టెలు కనుక తీసుకుంటే అవి గాల్లోకి ఎగరలేవు, అవి కూడా రెక్కలతో ఎగరాలి కదా. చిన్న చిన్న మొక్కలు, అంతేగా. ఆ చిన్న చిన్న మొక్కలు ఎన్ని మొక్కలు వస్తే తన కడుపు నిండుతుంది. కానీ దేవుడు ఏలియా కడుపుని నింపాడు. అక్కడ మనకు బైబిల్లో ఉంటుంది, ప్రతిదినము కాకులు రొట్టెను మాంసము తీసుకొచ్చినాయి. మళ్ళీ చెప్తున్నాను, మాంసము. దేశమంతానేమో కరువు ఉంటే ఈయనకు రోజు నాన్ వెజ్జే, రోజు నాన్ వెజ్. మనం నమ్మినా నమ్మకపోయినా, మీరు నమ్మినా నమ్మకపోయినా మేము కూడా రోజు మాంసం తింటాం. రోజు ఇందాక కూడా సహోదరునితో చెప్తున్నా,
మా పరిస్థితి ఎట్లుంటుందంటే సేవకి ఎక్కడికి వెళ్ళినా కానీ రోజు మాంసం పెడుతూ ఉంటారు. నెలకి 30 రోజులుంటే 25 రోజుల పైన మాంసం తింటాం మేము. ఒకసారి నేను మాట్లాడేటప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడితో అన్నాను, మీకు జీతం 80,000 వచ్చింది కదా, మీరు నెలకి ఎన్ని రోజులు మాంసం తింటారని అడిగాను. ఆదివారం తెచ్చుకుంటాం 4 సార్లు, ఇంకా అయితే 5-6 సార్లు అంతే అన్నాడు. మేము 25 సార్లు తింటాం, నమ్ముతారా అన్నాను. మేము 25 సార్లు తింటాం. ఇంకా చెప్పాలంటే మేము తినే తిండి సేవకులు తినేది ఎవరు తినలేరు. ₹1,00,000 కాదు, 2 లక్షలు జీతాలు వచ్చినా కానీ తినలేరు. ఒక్కొక్కసారి తెలియజేస్తూ ఉంటాడంటే దేవుని సేవ చేసేటువంటి వాళ్ళను దేవుడు అలా నింపుతూ ఉంటాడు. దేవునికి మనం ఇస్తే కూడా దేవుడు నింపుతూ ఉంటాడు. దేవునికి మనం ఇవ్వటము అనేటువంటిది మొదలు పెడితే అప్పుడు మనకు ఆశీర్వాదం అర్థమవుతుంది. నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే దేవుడికి ఇచ్చేటువంటి వాళ్ళు, అందుకని అదొక వ్యసనం అయిపోతుంది. దేవుడికి ఎప్పుడైనా సరే ఇవ్వటం మొదలు పెట్టారనుకోండి, అది తిరిగి రావటం వాళ్ళు చూస్తారు. అది తిరిగి రావటం వాళ్ళు చూసినప్పుడు ఏం చేస్తారంటే ఇంకా ఎక్కువ ఇస్తారు, ఇంకా ఎక్కువ తిరిగి వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు, ఇంకా 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 దేవుడికి ఇస్తూనే ఉంటారు. ఇది ఎప్పుడు ఆగదా అంటే ఇది ఎప్పుడు ఆగదు. ఎందుకు ఆగదంటే దేవునికి ఇవ్వటాన్ని గురించి బైబిల్లో మాట్లాడుతూ అది విత్తుకోవటము అని చెప్పేసి అంటూ ఉంటాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించేటప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించేటప్పుడు ఈ దేవునికి ఇవ్వటము అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం గమనించేటప్పుడు ఇక్కడ ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. 9వ అధ్యాయము 5వ వచనమో 6వ వచనమో, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినిధనముగా ఇవ్వక ధారాళంగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. నేను ఎప్పుడు సేవకులకు చెప్తాను, ఒకసారి సేవకులు ఇచ్చేదాని గురించి చెప్పరు. ఎందుకంటే వాళ్ళకు మొహమాటం, మన సేవకుడు కూడా డబ్బులు అడుగుతున్నాడు, కానుకలు అడుగుతున్నాడు అని అనుకుంటారని మొహమాటం. కానీ అదే పనిగా పొద్దున లేస్తే ప్రతి ఆదివారం అదే ప్రసంగం కాదు. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఇచ్చేటువంటి విషయంలో హెచ్చరించటం అవసరమని తలంచాను. అంటే నిజంగా ప్రజలు ఇచ్చేటప్పుడు పిసింతనంగానే ఇస్తారు, కొద్ది కొద్దిగా ఇస్తారు. కానీ ఆ హెచ్చరిక చేయాలి. మీరు ఇవ్వటము అనేటువంటిది మీకు ఎంత పెద్ద దీవెన. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, చదువుకుంటారు. చదువుకునే పిల్లలకు, అయ్యా నువ్వు రేపు కనుక నువ్వు బాగా చదవకపోతే ఇదిగో మాలా కూలి పని చేసుకోవాలి, ఇప్పుడు మేము ఎంత కష్టపడుతున్నాం చూడు అని తల్లిదండ్రులు హెచ్చరిస్తారా? ఈ హెచ్చరిక కనుక లేకపోతే వాళ్ళకి ఆ చదువు యొక్క సీరియస్నెస్ తెలియదు, ఆ చదువు ఎందుకంత ముఖ్యమో తెలియదు. ఇప్పుడు మనం కూడా ఏంటంటే కొన్ని విషయాలు హెచ్చరించకపోతే తెలియదు. ఇచ్చే విషయం కూడా హెచ్చరించటం అవసరమో అని అంటున్నాడు. ఎందుకు అవసరమో అంటే 6వ వచనం, కొంచెంగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చు. ఇచ్చే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఇవ్వటము అనేటువంటిది ఏంటంటే, మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు ఎక్కువ పాటలు పాడితే ఎక్కువ దీవించబడతారు అని చెప్పలేదు. కానీ కానుకల విషయంలో మాత్రం కొంచెంగా విత్తితే కొంచెంగా పంట కోసుకుంటారు, సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా పంట కోస్తారు. అంటే మనం ఎంత అయితే ఇస్తామో అంత విత్తుకోవటం. ఇందాక నేను ప్రారంభంలో చెప్పాను, వ్యవసాయం చేసే రైతులు విత్తనాలు ఇలా మట్టిలో పడేస్తుంటే ఏంటి అలా పడేసుకుంటున్నాడు అని అనుకుంటాం మేము. అది పడేయటం కాదు, అది ఏంటంటే విత్తుకోవటం. ఆ వేసినటువంటి విత్తనాలు ఎంతైతే వేస్తాడో అంతకు ఎన్నో రెట్లు ఆయన కోసుకుంటాడు. అది నిజం. మాకు ఎప్పుడు కూడా సేవకుడు ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాడు. 2 కొబ్బరికాయలు ఉన్నాయి, 2 కొబ్బరికాయలు. ఆ 2 కొబ్బరికాయల్ని 2 మనుషులకి ఇచ్చారు, చెరొకటి. ఒక మనిషి కొబ్బరికాయ పచ్చడి అంటే ఇష్టమైన కొబ్బరి పచ్చడి వెళ్ళాడు, పగలు కొట్టుకున్నాడు, కొబ్బరి తీసాడు, పచ్చడి నూరుకున్నాడు, తినేసాడు, కడుపులోకి వెళ్ళిపోయింది. తెల్లారికి మళ్ళీ కడుపులోంచి బయటకు వచ్చి భూమిలో కలిసిపోయింది ఆ కొబ్బరికాయ. ఇంకా తర్వాత ఇక ఆ కొబ్బరికాయ ఉండదు. రెండో ఆయనకి ఇచ్చిన కొబ్బరికాయని తీసుకొని వెళ్ళి గుంటతో మట్టిలో పెట్టి కప్పెట్టేసాడు. ఇద్దరులో ఎవరు తెలియగలరు? ఒరి పిచ్చోడా, కమ్మటి కొబ్బరికాయ పచ్చడి చేసుకొని తింటే లేకపోతే తింటే ఎంత కమ్మగా ఉంటుంది, పిచ్చోడ్లాగా గుంట తీసి గుంటలో పెడతాం మట్టిలో పెడతాం పిచ్చోడా అని అంటారు. కానీ ఇద్దరిలో నిజం పిచ్చోడు ఎవరు? మీకు అర్థం కాలేదా? మళ్ళా చెప్పన మొదటి నుంచి. 2 కొబ్బరికాయలు 2 మనుషులకి చెరొకటి ఇచ్చారు.
ఆ 2 కొబ్బరికాయల్లో ఒక ఆయన ఏం చేశాడంటే కమ్మటి కొబ్బరి పచ్చడి, కొబ్బరికాయ పగలగొట్టుకొని లోపల కొబ్బరి తీసుకొని కొబ్బరి పచ్చడి చేసుకొని లేకపోతే ఏదో చేసుకొని కొబ్బరి తినేసాడు. నోట్లోకి వెళ్ళింది, నోట్లోంచి కడుపులోకి వెళ్ళింది. తెల్లారేసరికి కడుపులో ఏమి ఉండదు, ఎంత కడుపులో వేసినా మళ్ళీ బయటకు వచ్చింది, భూమిలో కలిసిపోయింది, బహిర్భూమిలో కలిసిపోయింది. ఆ తెల్లారి కొబ్బరికాయ ఏదంటే ఇంక లేదు, అది మట్టిలో కలిసిపోయింది, ఇక అంతే, దాన్ని మర్చిపోవటమే. కానీ రెండో ఆయన ఏం చేశాడంటే ఆ కొబ్బరికాయని అలా తీసుకొని వెళ్ళి గుంట తవ్వి మట్టి తవ్వి మట్టిలో పెట్టి కప్పేశాడు. ఆ మట్టి తవ్వి మట్టిలో పెట్టి కప్పేసే మనిషి ఎట్లా కనబడతాడు లోకానికి? పిచ్చోడువా, ఎర్రోడువా, బంగారు లాంటి కొబ్బరికాయ పగల కొట్టుకొని తిని, లేకపోతే ఇంట్లో పిల్లలు ఉన్నారు ఏదన్నా చక్కగా తినొచ్చు కదా అని అంటారు. ఆడు చూడు చక్కగా కొబ్బరికాయ పగల కొట్టి కొబ్బరి పచ్చడి చేయించుకొని తిన్నాడు. అది తినటం కూడా చేత కాదు, నీకు ఏదైనా చేత అవ్వాలని అంటాం. తెలివి లేదు. కానీ ఇద్దరిలో నిజంగా తెలివి లేనోడు ఎవడు? ఇప్పుడు ఆయన కొబ్బరికాయ అయిపోయింది, ఈయన కొబ్బరికాయ తీసుకెళ్ళి మట్టిలో పెట్టాడు కదా, అయితే కొంచెం ఓపిక పట్టాలి. అందులో నుంచి ఒక మొలక వస్తుంది, ఆ మొలక ఇంకొంచెం ఓపిక పడితే పైన చెట్టు అవుతుంది. ఆ చెట్టు అయిన తర్వాత అలాంటి కొబ్బరికాయలు కొన్ని వందలు వస్తాయి. అప్పుడు అర్థమైద్ది కొంచెం ఓపిక పడితే నిజం పిచ్చోడు ఎవరో. ఇప్పుడు ఈరోజు కూడా మన దగ్గర ఒక 100, 1000 ఎంతో కష్టపడ్డాన్ని తెచ్చుకున్న దాన్ని మనం మన పిల్లలు మన కుటుంబం తినేసామనుకోండి, కడుపులోకి వెళ్తుంది, తెల్లారి భూమిలోకి వస్తుంది. ఇక 100, 1000, 10,000, 1,00,000 మర్చిపోవటమే. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, రోజు గిద్ద బియ్యం అండి, 3 పూటలకు 3 గిద్దలు, నెలకి 90 గిద్దలు, సంవత్సరానికి ఆయన చెబుతున్నాడు నాకు 52 సంవత్సరాలు, ఎన్ని బస్తాల బియ్యం లోపలికి వెళ్ళిపోయి బయటకు వచ్చేస్తుంటాయో తెలియదు. అంతే కదా, బిస్తాల లోపలికి వెళ్ళిపోతూ ఉంటే బయటకు వచ్చేస్తూ ఉంటే అవన్నీ ఇక మట్టిలో కలిసిపోవటమే. కానీ విత్తేటువంటి ప్రతి ఒక్క విత్తనంలో నుంచి కొన్ని వందల వేల విత్తనాలు బయటకు వస్తాయి. కానీ దేవుని దగ్గర ఆయన చెప్పిన ఒక గొప్ప మాట ఏంటంటే, దేవునికి ఇవ్వటం అనేది మట్టిలో కలిసిపోవటం కాదు. అది ఎంత గొప్ప దీవెన అంటే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై దేవునికి ఇచ్చే విషయంలో చెప్పొచ్చు. కాబట్టి దేవునికి ఇవ్వటం ఎంత గొప్ప దీవెన అంటే, ఎంత ఇస్తే మనం అంత దీవించబడతాం. ఎంత ఇస్తే మనం ఎంత దాచుకుంటామో అంత వెనకబడుతూ ఉంటాం. ఎంత దాచుకుంటాం. ఒకసారి ఒక ఆయన అంటాడు, పోనీ మనం అస్సలు ఇవ్వకుండా ఇంతకాలం నుంచి దాస్తున్నాం కదా, ఇప్పటికైనా లక్షాధికారం అయ్యామా? అవలేదుగా. అప్పుడు ఎలా కష్టాలు ఉన్నాయి, ఇప్పుడు అలా కష్టాలు ఉన్నాయి. అప్పుడు ఎలా అప్పులు ఉన్నాయో ఇప్పుడు అలా అప్పులు ఉన్నాయి. దాచి 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 అని బాగుపడ్డామంటే బాగుపడ్డది లేదు. అదే ఒకవేళ దేవునికి ఇవ్వటం, విత్తటం గనక మొదలు పెడితే, ఆ విత్తటం ద్వారా మనం కోసుకోవటం గనక మొదలు పెడితే మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అందుకనే రైతు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే, పంట చేతికి రాగానే ముందు విత్తనాలు పక్కన పెట్టేస్తాడు, ఆ తర్వాత మిగిలినయే ఖర్చు పెడతాడు, మిగిలినయే తింటాడు. విత్తనాలను ఎప్పుడు ముట్టుకోడు, లేకపోతే కూడా ముట్టుకోడు. ఎందుకంటే ఇప్పుడు లేవు కదా అని విత్తనాలు తినేసి ఏమీ విత్తకపోతే వచ్చే సంవత్సరానికి 0, ఆయనకి పంట ఇంకేం ఉండదు. దీన్ని బట్టి మీకు అర్థమైంది, మనకు వచ్చిందంతా తినేసి మనం 0 చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం ఎందుకు వెనకబడుతున్నామంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మనమే. ఒక్కొక్కసారి కొంతమంది ఎంత ప్రార్థన చేసినా ఏంటోనండి, దేవుడు మమ్మల్ని కరుణించట్లేదు, మేము ఎలా వెనకబడిపోయి ఉన్నామంటారు. ఆ వెనకబడిపోయి ఉండటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, అసలు మనమేం విత్తుకోలేదు కదా మనం కోసుకోవటానికి. దేవుడేం చెప్తున్నాడంటే, నువ్వు కొంచెం విత్తుకుంటే కొంచెం పంట కోసుకుంటావు, నువ్వు సమృద్ధిగా కనుక విత్తుకుంటే నువ్వు సమృద్ధిగా పంట కోసుకుంటావు. మనం ఎంత విత్తుకుంటే అంతే కదా పంట కోసుకుంటాం. ఇప్పుడు 1 ఎకరా విత్తాడు, 1 ఎకరా విత్తినైనా 100 ఎకరాలు కోసుకోగలడా? కోసుకోలేడుగా. 100 ఎకరాలు కనుక నువ్వు విత్తుకుంటే 100 ఎకరాలు కోసుకుంటావు. నీకు 100 ఎకరాలు కోసుకోవాలని ఆశ ఉన్నప్పుడు నువ్వు 1 ఎకరం విత్తుకుంటే కుదరదు, 100 ఎకరాలు విత్తుకోవాలి. దేవుని దగ్గర కూడా మనం చాలా కావాలని ఎదురు చూసేటప్పుడు మనం దాన్ని విత్తుకోవాలి. నువ్వు కొంచెం విత్తుకుంటే కొంచెమే పంట కోసుకుంటావు, సమృద్ధిగా విత్తుకుంటే సమృద్ధిగా పంట కోసుకుంటావు. దేవుని దగ్గర కూడా నువ్వు కొంచెం విత్తుకొని సమృద్ధిగా కోసుకోవాలంటే అది నీకు దొరకదు. కాబట్టి ఈరోజు మనకు సమృద్ధిగా కావాలి, నాకున్న కష్టాలు నాకున్న బాధలు తీరాలి అని అంటే మనం సమృద్ధిగా విత్తుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మనం గమనించినప్పుడు 8వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. మాసిదోనియా అనేటువంటి ఒక సంఘం ఉంది. వాస్తవంగా ఇవ్వండి అనగానే మనుషులకు గుర్తొచ్చేది ఏంటంటే, అయ్యా మేమే బేదోళ్ళం అండి, మేమేమి ఇస్తామని. ఒకసారి నేను టీవీలో చూస్తూ ఉన్నాను,
చూస్తూ ఉంటే చాలా కాలం క్రితం టీవీలో ఉన్న రోజుల్లో టీవీలో చూస్తూ ఉంటే ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, ఈ పాస్టర్లు ఎంత పనికిమాలోళ్ళు అంటే వాళ్ళు కానుకలు అంటే ఎవరిని వదిలిపెట్టరని. ఒకసారి నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, ఆయన క్రైస్తవ్యం అంటే అంత మంచి అభిప్రాయం ఆయనకి లేదు. ఆయనతో మాట్లాడేటప్పుడు ఆయన అన్నాడంటే, మీ పాస్టర్లు అంటే నాకు అసలు గౌరవం లేదండి అన్నాడు. నేను అన్నాను, ఏం అంత బాధ ఏం వచ్చింది, మా పాస్టర్లు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టారంటే ఆయన చెప్తూ ఉన్నాడు, మా ఇంటి ఎదురుగా ఒక చర్చి ఉందండి, ఆయన చూస్తూ ఉంటాడట, ఆ చర్చి బయట అడుక్కునే వాళ్ళు ఉంటారట, వాళ్ళు చర్చికి వచ్చే వాళ్ళని అడుక్కుంటారంట. ఆ తర్వాత ఆ చర్చికి వచ్చే వాళ్ళు కూడా చర్చికి వెళ్ళటం వాక్యం వినటం జరుగుతుంది. ఆ అడుక్కున్న దానిలో నుంచి సేవకుడికి ఇస్తారంట. ఇస్తే ఆ డబ్బులు కూడా ఈ పాస్టర్ గారు తీసుకుంటాడంట. వాళ్ళు ఆయన చర్చి ముందే అడుక్కుంటారు. ఆ అడుక్కొని వచ్చిన డబ్బుల్లో వాళ్ళు ఎంతో కొంత సేవకుడికి ఇస్తారు. నేను ఒకసారి నా కళ్ళతో చూశానండి, ఆ అడుక్కునే వాళ్ళ డబ్బులు పాస్టర్ గారు తీసుకున్నాడు. వాళ్ళని కూడా వదిలిపెట్టలేదండి. మీ పాస్టర్లు అలాంటి వాళ్ళు అన్నాడు. మీ పాస్టర్లు ఎట్లాంటి వాళ్ళు అంటే అడుక్కునే వాళ్ళని కూడా వదిలిపెట్టరు. నేను చెప్పాను, మేము వాళ్ళ దగ్గర తీసుకుంటాం, నిజమే. ఎందుకు తీసుకుంటాం? మీరే అన్నారుగా అడుక్కునే వాళ్ళు 10,000 తెచ్చిస్తారా? ఆయనకి 1000 రూపాయలు ఇస్తారా? వాళ్ళకి వచ్చేదే చిల్లర. ఆ చిల్లరలో చిల్లర ఇస్తారు. ఆ చిల్లర తీసుకుని ఆయన మేళ్ళు మిద్దెలు కడతాడా? మరి ఎందుకు ఆ చిల్లర తీసుకుంటాడు? నేను ఒకసారి నా జీవితంలో నాకు తక్కువలో తక్కువ కానుక ఇచ్చింది ఎవరంటే, ఒకసారి ప్రార్థన చేయించుకొని ఒక ఆమె 2 రూపాయల బిల్లు ఇచ్చింది. నా జీవితంలో అంతకంటే తక్కువ కానుక నాకు ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు. అది కూడా ఆ 2 రూపాయలకి నేను ఎంత సంతోషించానంటే, ఆమె ఒకసారి మేము రాత్రి ప్రార్థనకి వెళ్ళాము. వెళ్ళి ఇలాగనే ప్రార్థన అయిపోయి వాక్యం చెప్పిన తర్వాత, అయ్యా ప్రార్థన చేయండి అని ఒక ముసలాం వచ్చింది. వచ్చి ఆ మంది, మా కూతురు ఇల్లండి పక్కన, నాది వేరే ఊరు, అయితే ఆ కూరగాయలు కోసి చీకట్లో కత్తిపీట మీద కాలు వేసాను, కాలు తెగిపోయింది. కూతురు, అమ్మ నువ్వు ఒక్కదానివే, ఇంక నువ్వు వండుకోవటం తింటాం కాదు, కొంచెం గాయం తగ్గేదాకా నా దగ్గరికి రా అని తీసుకొని వచ్చింది. ఇదిగో గాయం అండి, కొంచెం ప్రార్థన చేయండి అని అంది. ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఆ చెంగులో ఉన్నటువంటి ఎక్కడో చివర కట్టుకుంది, తీసి 2 రూపాయలు ఇచ్చింది. 2 రూపాయలు ఇచ్చి, అమ్మ వద్దులంటే, లేదండి నాకు ఆశీర్వాదం రావాలి కదా అని అంది. ఎందుకంటే నేను ఇది దేవుడు సేవకి ఇస్తున్నా. నిజంగా నేను ఆ 2 రూపాయలు తీసుకున్నప్పుడు నా పక్కన ఇంకొకరు ఉంటే, ఈ 2 రూపాయలతో వాటర్ ప్యాకెట్ తీసుకొని 2 వాటర్ ప్యాకెట్లు తాగుదాం రా అని 2 వాటర్ ప్యాకెట్లు తీసుకొని నేను ఒకటి, నా పక్కన ఆయన ఒకటి తాగాం. రూపాయి వాటర్ ప్యాకెట్. అప్పుడు ఇప్పుడు ఆమె ఇచ్చిన 2 రూపాయలతో మేమిద్దరం మంచినీళ్ళు తాగాం. ఆ దీవెన ఆమెకు వస్తుంది. దేవుడు చెప్తాడు, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వారు తమ ప్రతిఫలం పోగొట్టుకోరని. ఇప్పుడు ఆ 2 రూపాయలు నేను ఎందుకు తీసుకున్నానంటే, నా జేబులో డబ్బులు లెక్క కాదు, నా జేబులో చాలా డబ్బులు ఉన్నాయి. ఆ 2 రూపాయలు తీసుకొని నేను వాటిని ఉపయోగించటం వల్ల ఆ దీవెన ఆమెకి వెళ్తుంది. ఆమెకు ఆ దీవెన రావాలంటే ఆమె విత్తుకోవాలి. అంతేగాని అడుక్కునే వాళ్ళని కూడా వదిలిపెట్టరు కాదు. వాళ్ళు విత్తుకుంటే కదా వాళ్ళు కోసుకునేది. అమ్మ నాకు వద్దులే, నీ చిల్లర నాకెందుకని పంపేయచ్చు. మరి వాళ్ళు ఎలా విత్తుకుంటారు, ఎలా కోసుకుంటారు? వాళ్ళు కోసుకోవాలంటే వాళ్ళు విత్తుకోవాలి కదా. ఈరోజు సేవకులు కూడా ఏం చేస్తారంటే, బీదోళ్ళు కదా మీరేమి ఇవ్వద్దు అంటారు. వాళ్ళు ఏమి ఇవ్వరు, వాళ్ళు ఏమి విత్తుకోరు, వాళ్ళు ఏమి కోసుకోరు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, అసలు మన సేవకులమే వాళ్ళని బీదోళ్ళని చేస్తున్నాం. వాళ్ళు బీదోళ్ళని మనం తీసుకోకపోతే వాళ్ళు ఇంకా బీదోళ్ళుగానే ఉంటారు. దయచేసి వాళ్ళని పావలను రూపాయి విత్తుకొనివ్వండి. ఆ రూపాయికి రేపు కోసుకుంటారు, ఇంకా ఎక్కువ వస్తుంది. రేపు 10 రూపాయలు ఇస్తారు. ఆ 10 రూపాయలు విత్తుకున్నందుకు దేవుడు మరలా ఇస్తాడు. రేపు వాళ్ళు అభివృద్ధి చెంది 100 రూపాయలు ఇస్తారు. కాబట్టి వాళ్ళు అభివృద్ధి చెందాలంటే విత్తాలి, కోసుకోవాలి, విత్తాలి, కోసుకోవాలి. అపోస్తులైనటువంటి పౌలు ఒక విషయాన్ని చెప్తూ ఉంటాడు. కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ అపోస్తులైనటువంటి పౌలు కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించేటప్పుడు, ఇక్కడ కొరింథీలో ఉన్నటువంటి సంఘము, ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతూ, వాళ్ళకి నేను అన్యాయం చేశాను, నేను మీకు అన్యాయం చేశాను అని అంటాడు. ఏం అన్యాయం చేశాడు అపోస్తులైనటువంటి పౌలు? మనం కనుక గమనించినట్లయితే పౌలు వాళ్ళకి చేసినటువంటి అన్యాయం ఏంటి, వాళ్ళకి చేసినటువంటి అన్యాయం ఏమిటి మనం గమనించేటప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించేటప్పుడు 12వ అధ్యాయము మనం గమనించినట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము మనం గమనించినట్లయితే 12వ అధ్యాయము 13వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనము. నేను మీకు భారముగా ఉండకపోతిని అనే విషయము తప్ప, నేను మీకు భారముగా ఉండకపోతిని అనే విషయము తప్ప. పౌలు గారు కొరింథీలో పనిచేస్తున్నాడు.
కొరింథీలో పనిచేస్తున్నాడు, కానీ కొరింథీల దగ్గర నుంచి కానుక తీసుకోలేదు. ఆయన వేరే ఇతర సంఘాలు కానుక ఇస్తే ఆ కానుక తీసుకొని కొరింథీ అనే ఊర్లో సేవ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ పని చేస్తున్నాడు, కానీ ఈ పని చేయటానికి ఎవరు ఆయనకి సహాయం చేశారంటే వేరే ఎవరో సంఘం. ఇప్పుడు దాన్ని ఏమంటున్నాడంటే, నేను మీకు భారముగా ఉండకపోతిని అనే విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరు ఇతర సంఘముల కంటే తక్కువ అయితిరి? నేను చేసిన ఈ అన్యాయము, బాగా గమనించండి, నేను చేసిన ఈ అన్యాయము క్షమించుడి. ఇది ఏంటంట? అన్యాయం చేయటం. తీసుకుంటే అన్యాయమా, తీసుకోకపోతే అన్యాయమా? ఒకసారి ఒక ఆయన ఆశ్చర్యం వేసి, అదేంటండి, తీసుకుంటే కదా అన్యాయం, మీ దగ్గర చాలా తీసేసుకున్నాను, నేను చేసిన అన్యాయం క్షమించండి అనాలి, తీసుకోకపోతే అన్యాయం ఏముందని అన్నాడు. తీసుకోకపోతేనే పెద్ద అన్యాయం. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ కానుక గనక తీసుకుంటే వాళ్ళు విత్తుకొని వాళ్ళు కోసుకునే అవకాశం దొరికేది. కానీ ఇప్పుడు ఈ విత్తుకునే అవకాశం ఎవరికి ఇచ్చాడు? పనేమో కొరింథీ సంఘంలో చేశాడు. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక మోడు సామెత ఉంది. ఒకసారి ఒక ఆయన అన్నాడు, మా ఇంట్లో కోడి మా ఇంట్లో తిని పక్కింట్లో గుడ్డు పెడుతుందని. వాళ్ళ ఇంట్లో కోడి వాళ్ళ ఇంట్లో తింటుందంట, గుడ్డు ఎక్కడ వెళ్ళి పెడుతుంది? పక్కింట్లో పెడుతుంది. ఇది న్యాయమా అన్యాయమా? అదేంటండి, దాని ఇష్టం, దాని గుడ్డు ఎక్కడైనా పెడుతుంది అంటారా? అనరగాలగా. ఈ ఇంట్లో తిన్నప్పుడు ఈ ఇంట్లో కదా పెట్టాలి, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ స్థానిక సంఘంలో పనిచేస్తున్నాడు పౌలు గారు కొరింథీలో పనిచేసినప్పుడు ఈ దీవెన ఎవరికి వెళ్ళాలి? కొరింథీలకే వెళ్ళాలి. అంతేగాని నువ్వు ఎవరి దగ్గరో విత్తించుకుంటే వేరే సంఘము మాసిదోనియా నుంచి వచ్చి లేదా ఫిలిప్పీ సంఘస్థులు వచ్చి నీ అవసరాలన్నీ తీరుస్తూ ఉంటే వాళ్ళు విత్తుకుంటే ఇప్పుడు కోసుకునే అవకాశం ఎవరికి వెళ్ళింది? వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇది వీళ్ళకి అన్యాయం కాదా? ఈరోజు భారతదేశంలో కూడా చూడండి, ఇక్కడ పని చేస్తారు, జీతం ఎక్కడో మనం అమెరికా నుంచి తెచ్చుకుంటే దీవెనంతా మూటగట్టి ఎక్కడే పంపిస్తున్నాం? మన జనాలకు లేదు. మేము అందుకనే చదువుకునే రోజుల్లో అనుకున్నాం, మన జనాల దగ్గర ఉన్నా లేకపోయినా వాళ్ళు నూకలు ఇస్తే నూకలు కాసుకొని గంజి తాగటమే కానీ ఈ ఆశీర్వాదం వాళ్ళకి వెళ్ళాల్సిందే కానీ వేరెక్కడికి కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే మన జనాలే వెనకబడి ఉన్నారు, వాళ్ళని విత్తుకోనివ్వండి, వాళ్ళు ఎంత విత్తుకుంటే అంత. ఒకసారి ఒక సేవకుడు చెప్తున్నాడు మెడ్రాస్లో, మేము మొట్టమొదటి ఈ ప్రాంతానికి, అంటే మేము వెళ్ళినప్పుడు అది చాలా పెద్ద బిల్డింగ్, మొట్టమొదట ఈ ప్రాంతానికి నేను వచ్చి సేవ చేసేటప్పుడు వాళ్ళందరూ కూడా పాచి పని చేసుకునే వాళ్ళని అన్నాడు. పాచి పని అంటే మీకు తెలిసి ఇంట్లో అంట్లు దోమటమో, సద్ది గిన్నెలు, సద్ది అన్నం అవన్నీ తీసి బయట వేయటమో, వాళ్ళు అక్కడ పని చేసుకునేటప్పుడు అక్కడ ఉన్న సద్దన్నం తీసుకొని అది వచ్చి చిన్న చిన్న గుడిసెలు ఆ అన్నం తినేవాళ్ళంట, వాళ్ళు ఆ పిల్లల్ని చదివించుకునే వాళ్ళంట. ఆయన అంటూ ఉన్నాడు, ఒక్కొక్కసారి ఆ అన్నము వాళ్ళు తింటంటే ఆ వాసన దూరంగా నాకు వచ్చి నేను ముక్కు మూసుకునేవాడిని, ఆ అన్నం తిన్నారు వాళ్ళు, అలాంటి అన్నాలు తిని వాళ్ళు బతికారని ఆయన చెప్తున్నాడు. ఇవాళ ఆ పిల్లలందరూ కూడా అద్భుతంగా చదువుకొని దేవుని దగ్గరకు వచ్చి అద్భుతంగా చదువుకొని ఎట్లాగంటే ఒక్కొక్కరు సాఫ్ట్వేర్లు, ఒక్కొక్కరు ఇంజనీర్లు, వాళ్ళ ఇల్లులు వాళ్ళ బిల్డింగ్లు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు అట్లా దీవించాడు వాళ్ళని. మనం ఏంటంటే దేవుని దగ్గర విత్తుకొని కోసుకునే ఒక అవకాశం మనకున్నా అది మనం ఉపయోగించుకోవట్లేదు. ఎక్కడో ఎవరికో మూటగట్టి పంపించేస్తున్నాం. మనకు అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళకు 1000 ఇచ్చారు తీసుకున్నా, వాళ్ళకు 2000 ఇచ్చారు తీసుకున్నా, వాళ్ళు 1000 2000 ఇవ్వటం కాదు, వాళ్ళు విత్తుకుంటున్నారు. ఇక్కడ ఎక్కడో దేశంలో ఉండి ఇక్కడికి విత్తుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆశీర్వాదం అంతా మూటగట్టి ఎక్కడికో పంపుతున్నాం. అందుకనే మీరు గమనించండి, ఇంతకాలం నుంచి వాళ్ళు అమెరికా వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళైనా భేదోళ్ళు అయ్యారా? అవ్వలేదు. ఇంతకాలం నుంచి దాచుకొని మనమేమైనా ధనవంతులం అయ్యామా? పోనీ మన అవసరాలు ఏమైనా తీరినాయా? తీరలేదు. కాబట్టి అపోస్తులైన పౌలు ఆయన ఏమని చెప్తున్నాడు? మళ్ళీ ఒకసారి 12వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకున్నప్పుడు ఇక్కడ ఆయన నేరుగా చెప్తున్నాడు, నేను మీకు భారముగా ఉండకపోతిని అనే విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారైతిరి? ఒక విషయంలో మాత్రం తక్కువ వాళ్ళే. ఏ విషయం అంటే నేను మీకు భారంగా లేను, అంటే మీ వల్ల నేను పోషించబడలేదు, ఆ విషయంలో మీరు తక్కువ వాళ్ళు ఇతర సంఘాల కంటే, ఎందుకంటే వాళ్ళు వచ్చి నన్ను పోషించారు. నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి, అంటే నేను మీకు భారంగా లేను కదా, ఈ విషయంలో నేను మీకు అన్యాయం చేశాను. మీ దగ్గర ఉన్నప్పుడు మీ దగ్గర తీసుకోవాల్సింది, మీ దగ్గర తీసుకోకుండా ఎవరి దగ్గర తీసుకొని మీకు అన్యాయం చేశాను. ఈరోజు నేను చెప్తాను, చాలా స్థానిక సంఘాల్లో సేవకులు ఆ స్థానిక సంఘాలకు అన్యాయం చేస్తున్నారు. ఆ స్థానిక సంఘంలో పనిచేసేటప్పుడు దీవెన ఆ స్థానిక సంఘానికే ఇవ్వాలి, వాళ్ళు ఏమిస్తారో అదే.
ఒకసారి ఒక సేవకుడు అంటూ ఉన్నాడు, నేను పని మానేసి అంటే ఆయన చిన్న వ్యాపారం చేస్తాడు, అది మానేసి నేను సేవలోకి వచ్చానండి అని అన్నాడు. అవును, అదెందుకు మానేశారు, అది చేసుకుంటా సేవ చేయొచ్చుగా అంటే, లేదు, ఇక నేను ఏమి చేసినా కానీ దేవుని కొరకే నేను చేయాలి, ఉదయం లేస్తే రాత్రి వరకు. మరి మీ పోషణ ఎలాగంటే, వాళ్ళు నూకలిస్తే కాసుకొని గంజి తాగుతా, నేను నా భార్య, నాకు 3 ఆడపిల్లలు, మేము చిన్నపిల్లలే వాళ్ళు, మేము అందరం వాళ్ళు ఏమి ఇస్తే ఏం పెడితే అది తింటాం, వాళ్ళు ఏం పెట్టలేకపోతే మంచినీళ్ళు తాగి పడుకుంటాం మేము. ఈ దీవెన అనేది వాళ్ళకే వెళ్ళాలి. కాబట్టి స్థానిక సంఘం అనేటువంటిది నిజంగా దీవించబడాలి అంటే నిజమైనటువంటి దీవెన ఇవ్వటంలో ఉంది, నిజమైనటువంటి దీవెన ఇవ్వటంలో ఉంది, అది విత్తుకోవటంలో ఉంది. ఎప్పుడైతే స్థానిక సంఘాలకు ఆ దీవెన అనేటువంటిది రాలేదో ఆ స్థానిక సంఘాలు వెనకబడిపోతాయి. ఈవేళ మన భారతదేశంలో సంఘాలు చూడండి, ప్రారంభమై 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 25 ఏళ్ళు అయింది, అప్పుడు ఎలా ఉన్నామో అలాగనే, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అని అంటారు కదా. అదే ఇస్తున్నటువంటి సంఘాలను చూడండి, విత్తుకుంటున్నటువంటి సంఘాలను చూడండి. ఇందాక చెప్పాను, ఒక కొబ్బరికాయ తినేసాడు, నోట్లోకి వెళ్ళి భూమిలోకి వెళ్ళిపోయింది, అంతే, ఇక దాన్ని మర్చిపోవటమే. అదే కొబ్బరికాయని తీసుకొని వెళ్ళి మట్టిలో గనక విత్తితే కొంతకాలం అయ్యేసరికి అది పెరిగి ఒక చెట్టే అలాంటి కొన్ని 100,000 కొబ్బరికాయలు వస్తాయి. విత్తుకోవటంలో నిజమైనటువంటి ఆశీర్వాదం అనేది అన్నాడు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అవును, నిజంగా విత్తుకోవటం అనేటువంటిది చాలా గొప్ప ఆశీర్వాదం. మనము బైబిల్లో చూసేటప్పుడు దేవుడు మొదటి నుంచి కూడా ఇవ్వమని అన్నాడు. మీరు మొట్టమొదటి మనుషులైనటువంటి ఆదాము హవ్వల్ని చూసినప్పుడు వాళ్ళ పిల్లలు కయీను హేబేలును గురించి మనం మాట్లాడుతూ ఉంటాం కదా. ఆదికాండం 4వ అధ్యాయంలో మనం గమనించేటప్పుడు ఇక్కడ దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 4వ అధ్యాయం మనం గమనించినప్పుడు, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనేను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. బాగా గమనించండి, హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరిచేవాడు. 2 మగబిడ్డలు పుట్టారు భూమి మీద. మొట్టమొదట పెద్దవాడు కయీను భూమిని సేద్యపరిచేవాడు, చిన్నవాడు హేబేలు మందల్ని మేపుకునేటువంటి వాడు. వీళ్ళిద్దరూ కూడా 3వ వచనం మనం గమనించేటప్పుడు, కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను, హేబేలు కూడా తన మందలో తులుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. కయీను దేవునికి తెచ్చాడు, హేబేలు కూడా దేవునికి తెచ్చాడు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, అసలు దేవునికి తేవాలి అనేటువంటిది, దేవునికి ఇవ్వాలి అనేది ఎప్పుడు ప్రారంభమైంది? ఇదేదో క్రొత్త నిబంధన వచ్చాక, పాస్టర్లు వచ్చాక ప్రారంభమైంది కాదు. మనం వెనక్కి వెళ్తే ఇజ్రాయేలీల కాలంలో ప్రారంభమైంది. ఇంకా వెనక్కి వెళ్తే మొట్టమొదటి మనుషుల దగ్గర నుంచే ప్రారంభమైంది. ఎందుకు దేవుడు ఇవ్వమంటున్నాడంటే, ఇస్తే మనం విత్తుకుంటామో, మరలా మనం కోసుకుంటామో, మనం దీవించబడతాం. ఇది మన దీవెన కొరకు దేవుడిచ్చినటువంటి అవకాశం. అయితే దీన్ని మనం ఎట్లా భావిస్తూ ఉంటామంటే, ఇవ్వటాన్ని ఒక భారంగా భావిస్తూ ఉంటాం. ఇవ్వటం అనేది భారం కాదు, ఇవ్వటం అనేటువంటిది నిజంగా ఒక దీవెన, చాలా గొప్ప దీవెన. మీరు గమనించినప్పుడు మనము భక్తుల జీవితాలని వరుసగా కనుక చూసినట్లయితే, భక్తులందరిలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏమిటి అంటే ఇవ్వటం. నేను ఇందాకనే చెప్పాను, అబ్రహాము ఎంత గొప్పగా ఇచ్చాడు అంటే, తనకు ఒక్కడై ఉన్నటువంటి తన కుమారుణ్ణి ఇవ్వమంటే కూడా వెనుదీయకుండా ఇచ్చినటువంటి వాడు, చాలా గొప్పగా. నిజంగా ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, అబ్రహాం ఇవ్వగలిగాడు కానీ నేనైతే నాకు 3 పిల్లలు ఉన్నారు, 3లో ఒకరిని ఇవ్వమంటే కూడా ఇచ్చేవాడిని కాదని. ఆయనే కాదు, ఇవాళ మనం ఉన్నాం, మన పిల్లల్ని ఇవ్వమంటే ఇస్తామా? ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, అంటే ఇంట్లో మా ఆవిడ ఒప్పుకోదండి అని చెప్పేవాడిని, నా మీద చెప్పకుండా అంటున్నాడు. దేవుడు అడిగాడు అనుకోండి అబ్రహాం నీ కొడుకుని ఇవ్వంటే ఇస్తాను కానీ శారా ఒప్పుకోదయ్యా అని శారా మీద చెప్పలేదు. నిజంగా మనకి తెలుగులో చెప్తారు, మనసు ఉంటే మార్గం ఉంటుంది, ఇవ్వాలి అని ఉందనుకోండి ఇచ్చేసేవాడు. ఒకసారి ఒకరు అడిగారు, ఏమండి ఇంతకీ అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించేటప్పుడు, ఇస్సాకును పట్టుకెళ్ళేటప్పుడు శారాకి చెప్పాడా అని. చెప్పే వెళ్ళాడా ఏమో మనకు తెలియదు, చెప్పాడో చెప్పలేదు, బైబిల్లో అయితే చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటాడేమో, లేదా చెప్పలేదేమో. ఒకవేళ చెప్పినా కానీ వద్దు అనే అంత అవిశ్వాసురాలైతే కాదు ఆమె. ఎందుకంటే ఆమె కూడా విశ్వాసి, చాలా గొప్ప విశ్వాసురాలు. అబ్రహాం ఎలాగైతే నమ్మాడో ఆమె కూడా దేవుడే కదా తీసుకెళ్ళయ్యా అనేటువంటి విశ్వాసురాలే ఆమె కూడా. అంతేగాని ఆమె ఏమి అవిశ్వాసురాలు కాదు, వద్దులే ఉన్నొక్కడిని ఉంచు చాలే కానీ నువ్వు నీ దేవుడు అని అనేటువంటి ఆమె ఏం కాదు ఆమె.
కాబట్టి బైబిల్లో మనం భక్తుల్ని చూసేటప్పుడు భక్తులందరిలో ఉండేటువంటి ఒక గొప్ప గుణం ఏమిటంటే వాళ్ళు దేవుణ్ణి ఎంతగానో వాళ్ళు నమ్మారు. అంతేకాదు దేవుడికి ఎంతగానో ఇచ్చారు. ఎంతవరకు అంటే తమకు ఒక్కడిగా ఉన్నటువంటి బిడ్డని ఇవ్వమంటే కూడా ఇచ్చారు. మనం దినవృత్తాంతాలు మొదటి గ్రంథం చదివేటప్పుడు దావీదు జీవితంలో జరిగినటువంటి సంఘటన, అంటే దాదాపు దినవృత్తాంతాలు మొదటి గ్రంథం మనం చదివేటప్పుడు దావీదు తన చివరికి వచ్చినప్పుడు ఆయన చివరి దినాల్లో జరిగినటువంటి సంభాషణ ఇక్కడ నమోదు చేయబడుతూ ఉంటుంది. 29వ అధ్యాయము దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనం మనం గమనించేటప్పుడు, తరువాత దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చెను, దేవుడు కోరుకున్న నా కుమారుడు సొలొమోను ఇంకా లేతప్రాయం గల బాలుడై ఉన్నాడు. కట్టబోయేటువంటి ఆలయం మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని గొప్పది, బహు గొప్పది. దావీదు చెప్తూ ఉన్నాడు. ఇక ఆయన దాదాపు చివరి దినాలన్నమాట. కొడుకేమో సొలొమోను చిన్నోడు, మందిరం కట్టాలని కోరుకుంది, కానీ దేవుడు నువ్వొద్దు, నీ చేతులు రక్తంతో తడిసిపోయినాయి, నీ తర్వాత నీ కుమారుడితో కట్టించుకుంటానని అన్నాడు. చాలా గొప్ప మందిరం కట్టాలి, పెద్ద పని. మరి పిల్లోడు చూస్తేనేమో చిన్న పిల్లోడు, మరి అంత పెద్ద పని. అందుకనే దావీదు ఏం చేశాడంటే, నా చేతులు వద్దన్నాడు, అంతే కదా అని చేతులు మాత్రం పక్కన పెట్టి మందిరానికి కావలసినవన్నీ ఆయనే సమకూర్చాడు. మందిరానికి కావలసిన మొత్తము ఆయనే సమకూర్చాడు. చేతులు మాత్రమే దావీది కాదు, కట్టింది సొలొమోను, చేతులు సొలొమోని, కానీ సొమ్మంతా దావీదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే 2వ వచనము, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరానికి కావలసిన బంగారు పనికి బంగారము, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుము పనికి ఇనుము, కర్ర పనికి కర్ర, గోమేదకపు రాళ్ళు, చెక్కుడు రాళ్ళు, వింతైన వర్ణం గల పలు విధములైన రాళ్ళు, మిక్కిలి వెలగలిగిన నానా విధములైన రత్నాలు, తెల్ల చలువరాయి విశేషంగా సంపాదించాను. ఒకసారి చదివేటప్పుడు ఒక ఆయన అంటున్నాడు, ఏంటి దావీదు 40 సంవత్సరాలు దేవుని మందిరానికి కావాల్సిన సంపాదించడమే సరిపోయి ఉంటుంది కదా అని. నిజమే. ఆయన మొట్టమొదట ఆయన ఒక ప్యాలెస్ కట్టుకున్నప్పుడు ఆ రాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఎక్కడో గొర్రెలు కాసుకునేటువంటి గొర్రెల దొడ్లో ఉన్న నేను సరళమానులు దేవదారు మ్రానులతో కట్టినటువంటి ఈ రాజమందిరంలో ఉన్నాను, దేవుని మందస్సమేమో గుడారంలో ఉంది, ఏంటిది ఇది? దేవుని కొరకు ఒక అద్భుతమైన గొప్ప మందిరం కట్టాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. అప్పటి నుంచి ఆయన దేవుని మందిరానికి కావాల్సినవి సంపాదిస్తూనే ఉన్నాడు. ఇవన్నీ సంపాదించాను అని అంటున్నాడు. మరియు 3వ వచనం, నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులుగాక నా స్వంతమైన బంగారము వెండి నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చేదను. నేను దేవుని పనికి సంపాదించింది కాకుండా నా సొంతమైనటువంటి వెండి బంగారం కూడా నేను ఇచ్చేస్తాను అని అంటూ ఆయన అంటున్నాడు. గదుల గోడల రేకు మూతకు బంగారు పనికి బంగారము, వెండి పనికి వెండి, పని చేయవారు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీరు బంగారము, 14,000 మనుగుల పుటం వేయబడిన వెండి ఇచ్చుచున్నాను. నిజంగా ఒకసారి ఒక ఆయన దీన్ని క్యాలిక్యులేట్ చేసి ఈ రోజుల్లో అయితే ఎంత అని చెప్తే నిజంగా విస్తారమైనటువంటి ఆస్తి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక్కోసారి పెద్ద సొమ్ముని ఇవ్వాలి అంటే మనకు లోపల ఇంత అయితే వద్దులే అని అనిపిస్తూ ఉంటాం. ఒకసారి కొంతమందికి ఒక ఆయన అంటున్నాడు, చెయ్యి జేబులోకి వెళ్ళిద్ది కానీ బయటికి రాదండి అని. ఇవ్వటానికి లోపలికి జేబులోకి చెయ్యి వెళ్ళిద్ది కానీ వెళ్ళిన తర్వాత బయటికి రాదు. అంత ఎందుకులే అంత అని లోపలికి చేయి పెట్టాక ఆలోచన చేస్తారు. పిసింతనం. ఇక ఇవ్వాలన్న మనసు రాదు. ఇచ్చేద్దామని అనుకుంటారు కానీ దేవుని దగ్గర కూడా ఇచ్చేద్దామని లోపల పెడతారు, కానీ లోపల పెట్టాక అంత అప్పుడు ఇంటి ఖర్చులన్నీ గుర్తొస్తాయి. అదే లోకంలో నానా రకాల ఖర్చులకి తగిలేసేటప్పుడు ఆ పనికిరాని వాటిలన్నిటికీ కూడా మనకు గుర్తురాదు. ఎప్పుడైనా చూడండి, దేవునికి ఇద్దామంటేనే అన్ని ఖర్చులు గుర్తొస్తాయి. ఎన్నో అవసరం లేనటువంటి వాటికి ఖర్చు పెట్టేటప్పుడు గుర్తురాదు. ఒక రకంగా ఏంటంటే మనల్ని అపవాది వెనకబడేస్తున్నాడు. దేవునికి ఇస్తేనా వీళ్ళు దీవించబడతారు, వీళ్ళు దీవించబడకూడదు, వెనకే పడి ఉండాలి. వెనకే పడి ఉండాలంటే దేవుని దగ్గర విత్తుకోకూడదు. కానీ దావీదు ఏం చేశాడంటే చాలా విస్తారమైనటువంటి ఆస్తిని, తను సంపాదించుకున్నటువంటి ఆస్తి కూడా ఇచ్చేశాడు. ఇచ్చేసి మనం గమనించేటప్పుడు 9వ వచనమో దేవుని వాక్యమో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 9వ వచనమో, వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండరు గనుక వారు అలా మనపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడరే అని అంటూ ఉన్నాడు.
చాలా విస్తారమైనటువంటి ఆస్తి ఆయన ఇవ్వటం కాకుండా మీలో ఇంకెవరైనా దేవునికి ఇలా ఇచ్చేవాళ్ళు ఉన్నారంటే వాళ్ళందరూ ముందుకు వచ్చి చాలా గొప్పగా ఇచ్చారు. నేను ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సొలొమోను ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టాడు ప్రపంచంలో వాళ్ళ దేవుడి కొరకు. పెద్ద పెద్ద దేశాలు వాళ్ళ దేవుళ్ళకు దేవతలకు కట్టలేని అంత గొప్ప మందిరము. ఒక చిన్న దేశంలో ఉన్నటువంటి చిన్న ప్రజలు అంత గొప్ప మందిరం కట్టారు. అది చూడటానికి ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అంత గొప్ప మందిరం ఎలా కట్టగలిగారు? అంత గొప్ప మందిరము అంటే అది ఒక దావీదు ప్రయాసం మాత్రమే కాదు, ఆ జనులందరూ కూడా అలాగే ఇవ్వగలిగారు. ఈరోజు ఒక గొప్ప పని జరగాలి అంటే ఆ దేవుని కొరకు ఇచ్చే మనస్సు ఉన్నప్పుడు మాత్రమే అలాంటి గొప్ప పనులు జరుగుతూ ఉంటాయి. కొన్ని చోట్ల ఎప్పటి నుంచో ఉన్న పరిచర్య అప్పుడు ఎలా ఉంటుందో 10 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం అలానే ఉంటుంది. కారణం ఏమిటి అంటే ఆ ఇచ్చేటువంటి మనస్సు గనక లేకపోతే ఆ దేవుని పని ముందుకు వెళ్ళదు. ఎంత మనం ఇవ్వగలుగుతామో అంత ఆ పని ముందుకెళ్తుంది. నేను పొద్దున కూడా కొంతమందికి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను. ఫోన్లో మాట్లాడుతూ సేవకు నెలకు 1 లక్ష రూపాయలు ఖర్చు పెడితే 1 లక్ష రూపాయల పని జరుగుతుంది. అదే మనం 2 లక్షలు ఖర్చు పెడితే డబల్ పని జరుగుతుంది. అదే మనం ఒక నెలకి 20 లక్షలు ఖర్చు పెట్టగలిగితే మనం ఎంత ఖర్చు పెడితే అంత పని జరుగుతుంది. మనము సేవకులకు ఇవ్వటము, సువార్త ప్రకటించటము, తర్వాత ఇవన్నీ కూడా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. నువ్వు డబ్బు జేబులోనే పెట్టుకుంటే, తెలుగులో ఒక సామెత ఉంటుంది, సట్లో కుండలో అన్నం కుండలో ఉండాలి, పిల్లల పొట్టలు బిర్రుగా ఉండాలని. ఇటువైపు చెబుతారా? ఉంటుందా సామెత? అది లేదా? ఉందా? ఇది ఇక్కడ ఎలా చెప్తారు చెప్పండి? సట్లో అన్నం సట్లో ఉండాలి. వండిన అన్నం ఉంది కదా, సట్లో అన్నం సట్లోనే ఉండాలి, అది తక్కువ అవ్వకూడదు. పిల్లల కడుపులేమో పొట్టలు బిర్రుగా ఉండాలి. బిర్రుగా ఎప్పుడు ఉంటే నిండా తింటే బిర్రుగా అవుతాయి. కానీ సట్లో అన్నం సట్లోనే ఉండాలి, తగ్గకూడదు. కానీ పిల్లల పొట్టలు మాత్రం బిర్రుగా ఉండాలి. కొంతమందికి ఉంటుంది, నా జేబులో డబ్బు నా జేబులోనే ఉండాలి, దేవుడి పని బ్రహ్మాండంగా జరగాలి. ఎలా జరిగిద్ది? నీ జేబులోది నీ జేబులో, ఎవరి జేబులోది వాళ్ళ జేబులో ఉంటే దేవుని పని బ్రహ్మాండంగా ఎలా జరిగిద్ది? ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, అయ్యగారు మీటింగ్ బ్రహ్మాండంగా పెట్టాలండి అని అన్నాడంట. పెడదాం బ్రహ్మాండంగా, మొత్తం మన ఊర్లో ఉన్న 200-300 మందికి భోజనం పెట్టాలన్నాడంట. పెడదాం 200-300 మందికి 50 రూపాయలు చేతిలో పెట్టెళ్ళాడంట. 50 రూపాయలకి ఊర్లో 200-300కి భోజనమా? ఆయన అంటున్నాడు, మా స్థానిక సంఘం అండి ఎంత 27 మంది ఉంటారు, 27 మంది 27 50 తెచ్చి నా చేతిలో పెడితే ఎంత అవుతాయి? 27 మంది స్థానిక సంఘంలో ఈయనిచ్చినట్టే 27 50 చేతిలో పెడితే ఎంత అవుతాయి? 1350 రూపాయలు అవుతాయి. పోనీ 2700 ఇస్తే కూడా 2700. 2700తో 300 మందికి భోజనం పెడతారా? పప్పుచారు కాస్తే కూడా. జనాల పరిస్థితి ఎట్లుంటుందంటే బ్రహ్మాండంగా చేయాలి, మీటింగ్ బ్రహ్మాండంగా పెట్టాలి. అయ్యగారు ఏంటి ఈ మధ్య సేవ బాజారి చేయట్లేదు, బ్రహ్మాండంగా చేయాలి, ఆ ఊర్లో ఎట్ట చేస్తున్నారు, ఈ ఊర్లో ఎట్ట చేస్తున్నారు, మనం బ్రహ్మాండంగా చేయాలంటారు. సట్లో అన్నం సట్లో ఉంటే పొట్టలు, ఆ పిల్లల పొట్టలు బిర్రుగా ఎట్టుంటాయి? నువ్వు తీసి పెడితే కదా బిర్రుగా అయ్యేది. ఎవరు డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకొని పని బ్రహ్మాండంగా ఉండాలంటే ఎట్టుంటుంది అది? ఇవాళ ప్రధానమైన సమస్య ఏంటంటే మనం బ్రహ్మాండంగా పని చేయాలని ఉంది, కానీ తీయటానికి మాత్రం మన చేతులు ముందుకు రావటం లేదు. ఒక అద్భుతమైనటువంటి మందిరాన్ని ఇజ్రాయేలు దేశంలో కట్టారు అంటే, కట్టబడింది అంటే అలాగ దావీదు ఒక్కడిస్తే కాదు, ఆ తరువాత వచ్చిన మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. దావీదు వాటిని ఇచ్చిన తర్వాత 5వ వచనంలో అంటాడు, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనోపూర్వకంగా ఇచ్చు వారు ఎవరైనా మీలో ఉన్నారా అని అడిగాడు. అయ్యా నువ్వు రాజు కాబట్టి ఇచ్చావు కానీ మేము ఇవ్వలేమయ్యా అని అన్నారా? ఆయనకున్నదంతా ఇచ్చి ఒక మాదిరిని చూపించి మీలో ఎవరైనా దేవుని కొరకు ఇచ్చేవాళ్ళు ఉన్నారా అని అన్నప్పుడు 6వ వచనం, అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులు, ఇజ్రాయేళ్ల గోత్రపు అధిపతులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, రాజు పని మీద నియమించబడిన అధిపతులు, ఆ ఒక్కరిద్దరు కాదు ప్రతి అధిపతి కూడా ముందుకు వచ్చాడు. అధిపతులు కలిసి మనపూర్వకంగా దేవుని పనికి 10,000 మనుగుల బంగారము, 20,000 మనుల బంగారపు ద్రాములను, 20,000 మనుగుల వెండిని, 36,000 మనుగుల ఇత్తడి, 2 లక్షల మనుగుల ఇనుము ఇచ్చారు. ఒక దావీదు ఇచ్చింది కాదు, ప్రజలు తెచ్చి, ఒక మాటలో చెప్పండి, కుమ్మరిచ్చి వదిలిపెట్టారు అక్కడ. ఈవేళ అయితే బైబిల్లో నేను ఎప్పుడు చెప్తాను, ఇజ్రాయేలీలు చెడ్డవాళ్ళే,
మనం పాత నిబంధన చదివేటప్పుడు ఇజ్రాయిల్ ఏదో నెంబర్ 1 సూపర్ అని చెప్పడానికి లేదు, వాళ్ళు చెడ్డవాళ్ళే, చాలా విషయాల్లో వాళ్ళు చెడ్డవాళ్ళే. కానీ మోషే కాలంలో మందిరము ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించేటప్పుడు ప్రజలందరి దగ్గర కానుకలు తీసుకోమని అంటాడు. అక్కడ బెస్సలేలు, అహోలియాబు, జ్ఞానంతో నిండినటువంటి మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు ఆ పని చేస్తారు అని చెప్పేసి అన్నాడు. అనౌన్స్మెంట్ చేశాడు. అనౌన్స్మెంట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇక ఆ కానుకలు తీసుకొని రావటం మొదలుపెట్టారు. ఆ కానుకలు ఇజ్రాయేల్ దేశంలో నుంచి కానుకలు పొద్దున లేస్తే వాళ్ళు కానుకలు తేటం. వీళ్ళేమో పని చేస్తూ ఉన్నారు కదా, ఇక ఈ పని చేసేటువంటి వాళ్ళను ఇప్పుడు ఆయన పనికి కూర్చున్నాడు. పనికి కూర్చోగానే అయ్యా కొంచెం బంగారం తెచ్చా తీసుకొని అన్నారు. లేచాడు, వెళ్ళి బంగారం అక్కడ పెట్టాడు. అక్కడ పెట్టి మళ్ళీ కూర్చున్నాడు. మళ్ళీ కూర్చోగానే ఇంకొకరు వచ్చి అయ్యా మళ్ళీ బంగారం మళ్ళీ ఏదో అలా తెస్తూ ఉన్నారనుకోండి. అసలు వీళ్ళు పని ఎప్పుడు చేయాలి? చివరికి ఏమైపోయిందంటే దేవుని పనికి కావలసినంత బంగారం కంటే కూడా ఇంకా తెస్తూనే ఉన్నారు. చివరికి వీళ్ళు వచ్చి దయచేసి మోషే గారు ఆ జనాల్ని ఆపమని చెప్పండి, వాళ్ళు ఆపితే తప్ప మేము ఈ పని చేయలేం. ఎందుకంటే మీరేమో ఇవ్వమని చెప్పారు, వాళ్ళు చాలా విస్తారమైనటువంటి బంగారం ఇచ్చారు. ఎంత విస్తారమైనటువంటి బంగారం ఇచ్చారంటే ఆ పనికి కావలసినటువంటి దానికంటే కూడా చాలా ఎక్కువ బంగారం ఇచ్చారు అని చెప్పేసి అన్నారు. అప్పుడు మోషే సాక్షాత్తు ఆయన లేచి యెహోవా మందిరం యొక్క పని కొరకు ఇంకెవ్వరు కూడా ఏమి దయచేసి తీసుకొని రావద్దు అని ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఆ అనౌన్స్మెంట్ చేసినప్పుడు అప్పుడు దాగింది. నిర్గమకాండము 36వ అధ్యాయము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. నిర్గమకాండము 36వ అధ్యాయము 3వ వచనము, ఆ పని చేయుటకే వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇజ్రాయేలు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకొనిరి. అయినను ఇజ్రాయేలీలు ఇంకా ప్రతి ఉదయమున, వారానికి ఒక రోజు కాదు, వారానికి 2 రోజులు కాదు, ప్రతి ఉదయం అంటే రోజు ఉదయాన్నే, అంటే పొద్దున్న లేస్తే పని ఏంటంటే వాళ్ళకి ప్రతి ఉదయమున మనఃపూర్వకంగా అర్పణలు అతని యొద్దకు తెచ్చుచుండిరి. ఏం కొనుక్కుంటా తెచ్చే కాదు, పొద్దున లేస్తే అర్పణలు తేటమే ఇజ్రాయేల్ యొక్క పని. 4వ వచనంలో అంటున్నాడు, అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతి వాడునో తను చేయు పని విడిచి వచ్చి, ఎవడు కూడా పని చేయలేదు, మొత్తం వదిలిపెట్టి వచ్చారు. ఏం కట్టగట్టుకొని పని వదిలేసి వచ్చారంటే అసలు ఎక్కడ చేయనిస్తున్నారు ఈ జనాలు? అంటే ఎవడో ఏమీ ఇవ్వట్లేదా పని కంటే? ఇవ్వటం కాదు, కావలసిన దానికంటే ఎక్కువ ఇచ్చి పొద్దునొస్తే అసలు అది తీసుకునేదే మా పని అయింది, కానీ ఇది చేయటం మా పని కాదు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళందరూ కూడా తమ పని విడిచిపెట్టి వచ్చి 5వ వచనం, మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా, అయ్యా కావలసిన దానికంటే ఎక్కువ కాదు, బహు విస్తారముగా తీసుకొని వస్తున్నారు. ఒక ప్రవాహం అయిపోయింది. దయచేసి ముందు ఆపండి, వాళ్ళని తెచ్చే వాళ్ళని ఆపండి, ఇచ్చే వాళ్ళని ఆపండి అని అన్నారు. ఈవేళ మనమైతే ఏం చేయాలి? అమ్మ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? అయ్యా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? మీటింగ్లు పెట్టాలనుకుంటున్నాం, ఇచ్చేవాళ్ళు ఉన్నారా? దేవుని పని చేయాలనుకుంటున్నాం, ఏంటి ఎవరన్నా ముందుకు వస్తారా? ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, పోయిన సంవత్సరం నుంచి అడుగుతుంటే ఈ సంవత్సరానికి కూడా ఇంకే ఇవ్వలేదండి, డబ్బులు కలెక్ట్ కాలేదు మీటింగ్కి అంటున్నాడు. ఎప్పుడు? పోయిన సంవత్సరం నుంచి అడుగుతుంటే. నిజంగా ఇజ్రాయేళ్ళు చెడ్డవాళ్ళే, చాలా విషయంలో చెడ్డవాళ్ళే, కానీ దేవుని దగ్గర ఇచ్చేటువంటి విషయంలో కూడా ఎంత బాగా వాళ్ళు ఇచ్చారంటే, అంటే ఒక్కోసారి చెడ్డవాళ్ళు కూడా మంచి గుణాలు ఉంటాయి. ఎంత బాగా ఇచ్చారంటే అప్పుడు మోషే, సాక్షాత్తు మోషే వచ్చి 6వ వచనం, మోషే పరిశుద్ధ స్థలానికి ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా ఇక మీదట ఏ అర్పణనైనా తేవద్దని ఆజ్ఞాపించెనో, ఇక మీదట ఎవ్వరో దయచేసి దేవుని దగ్గరికి ఏమి తీసుకొని రావద్దు. అంటే వాళ్ళు ఎంత ఇచ్చారో చూడండి. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి భక్తుల్ని మనం చూసినప్పుడు వాళ్ళంతా బాగా దీవించబడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే అంత బాగా విత్తుకునే వాళ్ళు. ఈవేళ ఎవరైనా సరే మీటింగ్ అమ్మ దయచేసి ఇంకెవరో ఇవ్వద్దు అనే అనౌన్స్మెంట్ ఎప్పుడైనా విన్నారా? దయచేసి ఎవ్వరూ ఇవ్వద్దు, ఎక్కువైపోతున్నాయి, కానుకలు ఎక్కువైపోతున్నాయి, దయచేసి ఇవ్వద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని ఎప్పుడైనా ఎవరైనా అనౌన్స్ చేయటం విన్నారా? లేదుగా, పొరపాటున. ఎందుకు లేదు? అది ఎట్లా ఉంటుందంటే పని పోయిన ఏడు నుంచి మొదలు పెడితే ఈ ఏడుకు కూడా అవ్వలేదు అన్నట్టు ఉంటుంది.
కాబట్టి ఇచ్చేటువంటి విషయంలో ఇవాళ మనం చాలా వెనకబడిపోబట్టి మన ఆశీర్వాదం కూడా వెనకబడిపోయింది, మన దీవెన కూడా వెనకబడిపోయింది, మన కుటుంబాలు కూడా వెనకబడిపోయినాయి. నిజమైనటువంటి ఆశీర్వాదమో మనం విత్తుకోవటంలో ఉంది. ఇచ్చిన దాన్ని నవిలి మింగేసామనుకోండి, అది నోట్లోకి వెళ్తుంది, కడుపులోకి వెళ్తుంది, తెల్లారి బహిర్భూమిలోకి వస్తుంది, కలిసిపోతుంది అంతే. ఇవాళకి ఎన్ని వందలు వేలు లక్షలు మన కుటుంబాల్లో ఖర్చు పెట్టేసుకొని ఉంటామో వాటిని ఇక మనం మర్చిపోవటమే, ఇంకేమీ లేదు. అదే దేవునికి మనం ఏదైతే ఇస్తున్నామో అది విత్తుకోవటమో దాని నుంచి మనం కోసుకుంటూ ఉంటాం. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయనో, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయనని ఈ విషయమే చెప్పవచ్చు. దాన్ని అర్థం చేసుకున్నటువంటి భక్తులు అందుకనే విస్తారంగా ఇచ్చారు. ఆ బీద విధవరాలు 2 కాసులుంటే 2 తెచ్చేసి విత్తేసుకొని వెళ్ళిపోయింది అంతే. మరి నీ పరిస్థితి అంటే నేను చూసుకుంటానులే అని చెప్పేసి ఒక విషయం చెప్పి నేను ముగిస్తా చివరిగా. భారతదేశానికి అమెరికా దేశం నుంచి సహాయం వస్తూ ఉంటుంది. మీలో కొద్దిమంది తెలుసు, ఒకవేళ సేవకులు తెలుసు ఉంటుంది. అమెరికా దేశం నుంచి వాళ్ళు సైకిల్ కూడా తెచ్చి పంచుతూ ఉంటారు, అది కూడా తెలిసి ఉంటుంది. ఆ సైకిళ్ళు మనం అమెరికా అనగానే అనుకుంటాం చాలా డబ్బులుండి ఇక్కడికి వస్తాయేమో, వాళ్ళకి ఎక్కువ డబ్బులేమో అని అనుకుంటాం. కాదు, అవి ఇచ్చేటువంటి వాళ్ళు బీదవాళ్ళు ఉన్నారు, విధవరాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఒకసారి నేను చదువుతూ ఉంటే ఆ చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి సెలవు రోజు రోడ్డు మీదకి వెళ్ళిపోయి, అంటే అక్కడ వాళ్ళకి కారు వాష్ ఉంటుంది కదా, వాళ్ళ పెట్స్ కూడా ఉంటాయి, కుక్కలు అవి ఉంటాయి కదా, వాటిని కడిగి ఆ వచ్చిన డబ్బంతా, ఆ సెలవు రోజు ఆ వచ్చిన డబ్బంతా తీసుకొని వచ్చి వాళ్ళు దేవునికని డొనేట్ చేస్తారట. చిన్న చిన్న చేతులు కష్టపడితే ఇది మా దేవుని కొరకు, దేవుడు మాకు ఇచ్చిన కాళ్ళు చేతులు, అంతేగాని అమ్మ 100 నేను మీటింగ్కి ఇస్తానని ఇట్లా కాదు. మన భారతదేశంలో ఏం చేస్తారంటే మీటింగ్కి పిల్లల్ని ఏదైనా తెమ్మన్నారు అనుకో, అమ్మ చర్చిలో డబ్బులు తెమ్మన్నారు, 100 రూపాయలు మీటింగ్ కట్టాలి ఇవ్వు అంటారు. కానీ వాళ్ళు కష్టపడి వాళ్ళు డబ్బు తీసుకొని వచ్చి దేవునికి ఇస్తారు. ఒకసారి నేను చదివేటప్పుడు ఒక విధవరాలు ఆమె ఇలాగనే ఆమె ఆ కుక్కల్ని గడిగి వచ్చినటువంటి డబ్బు, ఈ డబ్బు తీసుకుని వెళ్ళి భారతదేశంలో నా డబ్బుతో ఒక సైకిల్ కొనిచ్చండి ఒక సేవకుడికి, ఆయన అక్కడ సేవకు తిరుగుతూ ఉంటే ఆశీర్వాదం నాకు వస్తుంది అని ఆమె డబ్బు ఇస్తూ ఉందట. ఇక్కడ మనం అనుకుంటాము మనకి నిజంగా వాళ్ళు డబ్బు ఎక్కువై పంపుతున్నారేమో. డబ్బు ఎక్కువై కాదు, ఆ విత్తుకోవటంలో ఉన్న ఆశీర్వాదము మాధుర్యం వాళ్ళకి అర్థమయ్యి ఇక వాళ్ళు వదిలిపెట్టకుండా ఇస్తూ ఉన్నారు. మరి మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నామంటే వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళని ఇవ్వండి, జీతం అక్కడ తెచ్చుకోండి అని అంటున్నారు. ఒకసారి ఒక సేవకుడు ఇలానే చెప్తున్నాడు, పని ఏమో ఇక్కడ చేస్తున్నాడంటే, అమ్మ మరి నేను మీ వల్ల పోషించబడాలి అంటే మీకు తెలుసుగా అయ్యగారు మేము భేదోళం అని, ఎవరన్నా జీతం ఇస్తే తెచ్చుకోండి అంటున్నారంట. పనేమో ఇక్కడ చేయటమో జీతమేమో ఎక్కడన్నా ఇస్తే తెచ్చుకోండి అని చెప్పేసి. అపోస్తులైన పౌలు దీన్ని అంటున్నాడు, మీకు చేసిన ఈ అన్యాయం మీరు క్షమించండి అని అంటున్నాడు. కాబట్టి పనివాడు జీతానికి పాత్రుడు. ఎక్కడైతే మనం పని చేస్తామో అక్కడ పోషించబడాలి. ఎక్కడైతే విత్తుకుంటారో విత్తుకున్నటువంటి వాళ్ళు కోసుకుంటారు. కాబట్టి ఆ విత్తుకునేటువంటి అవకాశం మనకు వచ్చినప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు. అట్లనే మనం ఏదో 100,000 ఇవ్వటం కాదు, ఎంత మన దగ్గర ఉందో అంత ఈరోజు విత్తుకుంటే రేపు అంత కోసుకుంటాం. కోసుకున్నప్పుడు మనం ఇంకొంచెం దీవించబడినప్పుడు ఇంకొంచెం ఎక్కువగా విత్తుకున్నాం అనుకోండి, ఎక్కువగా కోసుకుంటాం. అలాగని మన దగ్గర ఉన్నదంతా బీద విధవరాల్లాగా మొత్తం తెచ్చి వేసేయండి అని చెప్పటం లేదు. మీరు ఎంతవరకు విత్తుకోగలరో మీరు అంతవరకు. కానీ ఎంత మనకు ఖాళీ అవుతుందో, కొరత ఏర్పడుతుందో మనమంతా దేవుని మీద ఆధారపడతాం. అయ్యా నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అని. మనం ఎన్నోసార్లు మన దగ్గర ఖాళీ అయిపోయి మనం దేవుడిని అడుగుంటాం. కానీ ఒకసారి దేవునికి ఇచ్చేసి, అయ్యా నాకు కొంత కొరత ఏర్పడింది, నా కొరత తీర్చంటే దేవుడు ధారాళంగా దాన్ని దీవిస్తాడు. ఎందుకంటే మనం ఇవ్వటం వల్ల ఒకటి దేవుని పని జరగటం మాత్రమే కాదు, రెండవది ఏమిటి అంటే ఈ కానుకలు అనేటువంటివి ఏమవుతాయంటే, అంటే దేవుని దగ్గరకు వచ్చే కానుకలు, ఈ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. మనకు వచ్చే కానుకలు, అసలు క్రొత్త నిబంధన సంఘంలో కానుకలు వస్తాయి. ఈ కానుకలతో మనం ఏం చేయాలంటే 3 పనులు ఉన్నాయి: ఎవాంజలిజం, ఎడిఫికేషన్ అండ్ బెనవలెన్స్. అంటే ఒకటి సువార్తను ప్రకటించాలి, నశించే ఆత్మల దగ్గరికి వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు కదా, ఇందాడే చెప్పాను. సేవకులు బయటికి వెళ్ళాలంటే దానికి ధనం అవసరం, స్థానిక సంఘం యొక్క ధనం. 2 ఎడిఫికేషన్, అంటే పరిశుద్ధుల యొక్క క్షేమాభివృద్ధి, అనేక కార్యక్రమాలు మనం నిర్వహిస్తాం, దానికి ధనం అవసరం. 3వది బెనవలెన్స్, అంటే పరిశుద్ధులకు సహాయ కార్యక్రమాలు మనం చేయాలి. ఆ సహాయ కార్యక్రమాలు చేయాలంటే ధనం ఉంటేనే కదా చేయగలుగుతాం. కానీ ఈరోజు మన ధనం ఎట్లా ఉందంటే, మన ధనము కనీసం మన అవసరాలు కూడా తీర్చబట్ల, బయటికి వెళ్ళటం మాట దేవుడు ఎరుగు, మన అవసరాలు కూడా. కాబట్టి ఈరోజు మనం చాలా వెనకబడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నామన్నమాట. మరి దీనికి పరిష్కారం ఏమిటి అంటే, ఖచ్చితంగా మనం విత్తుకోవటం మొదలుపెట్టినప్పుడు మనం దీవించబడతాం.
విత్తుకోవటం కనుక మొదలైంది అంటే ఇక ఆ తర్వాత మనకే అర్థమవుతుంది. మీరు ఏం చేస్తారంటే ఒక నెల రోజులు లేదంటే ఒక 2-3 నెలలు మీరు దేవునికి ఎక్కువగా ఇవ్వటం మొదలు పెట్టండి. మొదలుపెట్టి ఒక 2-3 నెలల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకోండి. నేను ఇంత ఇచ్చాను కదా, నాకు ఎంత ఖాళీ అయింది, నేను ఇంత ఇచ్చాను కదా, నాకు ఎంత ఖాళీ అయింది అని చెప్పేసి మీరు చూసుకోండి. నిజంగా మీకు ఏదన్నా ఖాళీ అయిపోయి దేవుడికి ఇవ్వటం వల్ల మీరు వెనకబడిపోతే మీరు ఇవ్వటం ఆపేసేయండి. లేదు నేను ఇవ్వటం వల్ల నేను ఇంకా ఎక్కువ దీవించబడ్డాను అని మీకు అర్థమైతే మీకు అర్థమైన రోజునే మీరు ఇవ్వటం మొదలు పెట్టండి. ఎందుకంటే మీరు చూసుకోండి, దేవుడు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడు. ఆయన నిజంగా మీరు కొంచెంగా విత్తితే కొంచెంగా పంటకు వస్తారు, సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా పంటకు వస్తారంటే 100% నిజం. మనిషి అబద్ధం ఆడతారు కానీ దేవుడు అబద్ధం ఆడు. ఆయన దీవిస్తానంటే దీవిస్తాడు. మీరు ఎంత ఇస్తారో అంత విత్తుకోవటమే, అందులో ₹1 కూడా వ్యర్థంగా పోదు. కాబట్టి ఈరోజు మనం మీకు తెలియజేసే విషయం ఏమిటంటే మనం దీవించబడాలి, లాభం పొందాలని అందరం అనుకుంటాం, కానీ అది పొందేదానికి మనం ఏమీ చేయటం లేదు. మన దగ్గర ఉన్న ఒక గొప్ప మార్గం ఏమిటి అంటే మనం దేవుని కొరకు ఇవ్వటం. ఆ దేవుని కొరకు మనం ఇవ్వటం ద్వారా మనం చాలా దీవించబడతాం. మనం దీవించబడటం మాత్రమే కాదు, అది ఇతరులకు సహాయం చేసినప్పుడు వాళ్ళు దీవించబడతారు. దేవుని పని బయటికి వెళ్తుంది. వాక్యం ప్రకటించినప్పుడు అనేక ఆత్మల రక్షణ పొందుతాయి. కాబట్టి ఈ పనంతా కూడా జరగాలి అంటే మనం విత్తుకోవటం అనేటువంటిది మొదలు పెట్టాలి. అలా మనం కూడా భక్తుల్లాగా దేవునికి ఇవ్వటం నేర్చుకొని మనం కూడా మన యొక్క కుటుంబాలు కూడా ఎదుగుదాం. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.